Welcome to CSB. చేస్తాను అప్పుడు మా క్లారిటీ ఉండదు. ఓకేనా? ఎస్, మా అందరికి నా ఆడియో వీడియో ఆడిబుల్ గా ఉందా? క్లారిటీ ఇవ్వండి సారీ. ఆడిబులా? ఎస్, ఆడిబులా అందరికి? ఈ సెషన్ ఏం చేద్దామంటే మనం ఎస్ఐపిసికి అంటే సబ్ ఇన్స్పెక్టర్ కి కానిస్టేబుల్ కి మన రీజనింగ్ నుంచి అండ్ అర్థమెటిక్ నుంచి వెయిటేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్కడ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇంక మొదలు పెడదామా? లిటిల్ బిట్ నాయిస్ వస్తుందా? మరి రీసౌండ్ వస్తుంది మరి గట్టిగా ఇక్కడ. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చిన్న క్లారిటీ కావాలి. అసలు మై నేమ్ సత్య, క్వాంట్ రీజనింగ్ ఫ్యాకల్టీ, బ్యాంకింగ్ అన్ని నేను చెప్తాను 2 స్టేట్లో కూడా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గో టు రీజనింగ్కి వెళ్దాం. అసలు రీజనింగ్ అంటే ఏంటి? రీజనింగ్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? రైట్ ఆర్ రాంగ్ నువ్వు మెన్షన్ చేయి. చెప్పండి, రీజనింగ్ అంటే ఏంటి? అసలు నాకు క్లారిటీ ఇవ్వండి. దానివల్ల యూజ్ ఏంటి? చంపేస్తాను మార్క్స్ వస్తాయంటే అది కాదు, ఇంకేం క్లారిటీ ఇవి. ఎందుకంటే మనం మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ ఉండాలి ఈ ఫీల్డ్ లో మనకి. కాబట్టి చెప్పండి సార్, రీజనింగ్ అంటే ఏంటి? మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంట. ఓకే, సూపర్. ఇంకో బుక్ మీద ఉంది కదా అది మనకి. సూపర్. ఇంకా క్లారిటీ ఇవ్వండి. అడ్వాన్స్ కానీ గుడ్, బాగానే క్లారిటీ ఇచ్చారు. టెస్ట్ అవర్ మెంటల్ స్టేటస్, థింకింగ్ అబౌట్ థింక్ అండ్ డీప్లీ ఇన్ స్మార్ట్ మైండ్. ఓకే, ఇంకా రమి యాదవ్ సూపర్. మరీ బుక్ లో అబ్రివేషన్ మనకు వద్దబ్బా, మన ఓన్ కావాలి మనకి. ఇంకా చెప్పాలి గాయస్, నా విషయంలోని రీజనింగ్ అంటే నా యాంగిల్లో మారుస్తున్నాను ఇక్కడ నేను. రీజనింగ్ అంటే ఏంటంటే న్యూ థింకింగ్, కొత్తగా థింక్ చేయాలి. ఏంటమ్మా? న్యూ థింకింగ్. ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తా. మన ఎస్ఐ మెయిన్స్ కి ఆ తెలంగాణ కానీ ఏపీ కానీ మన టోటల్ మార్క్స్ ఎంత? మనకి మొత్తం 400గా. అందులోని 400లోని వెయిట్. ఓకేనా? మొదలు పెడతాం. ఇంకా ఎస్ ఆర్ నో? ఫస్ట్ సార్, మనకి మొత్తం ఎన్ని మార్క్స్ ఇక్కడ? మనకి సార్ 400 సార్. అందులో 200 ఏమో చాలా మంది రీజనింగ్ ఏమో 100 మార్క్స్ అండ్ ఆల్సో అర్థమెటిక్ ఏమో 100 మార్క్స్ అంటారు. అవునా కాదా? నాకు క్లారిటీ ఇవ్వండి. మెయిన్స్ కి ఆ తెలంగాణ కానీ మన ఏపీ కానీ మనం ఏమంటామంటే ఇదిగా అంటాం మనం. ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి సార్. మనకి ఎస్ ఆర్ లాజికల్ థింకింగ్? ఎస్ సార్. కానీ అది రాంగ్ అబ్బా. ఎప్పుడు రీజనింగ్ మనకి 100 మార్క్స్ కాదు, అర్థమెటిక్ 100 మార్క్స్ కాదు. రాంగ్, అది రాంగ్ థింకింగ్. ఈ సెక్షన్ లో నేను క్లారిటీ ఇస్తా, కొంచెం మైండ్ లో పెట్టుకో. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒకసారి నువ్వు కింద స్టార్ట్ నో మెన్షన్ చేస్తే నేను మొదలు పెడతాను, క్లారిటీ ఇస్తా. స్టార్ట్ నో మెన్షన్ చేసారి. స్టార్ట్ నో. ఎస్, స్టార్ట్ నో. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ నో. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనకి ఏంటంటే రీజనింగ్ ఏమో 90 మార్క్స్, అర్థమెటిక్ ఏమో 80 మార్క్స్ అండ్ ఆల్సో ప్యూర్ మ్యాథ్స్ ఏమో మనకి 30 మార్క్స్. ఇది ఫార్మేషన్. మనకి రీజనింగ్ ఏమో 90 మార్క్స్, అర్థమెటిక్ ఏమో 80 మార్క్స్, ఇది ఒక 30 మార్క్స్. ఇది ఫార్మేషన్. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా. కానీ బై డిఫాల్ట్ బయట అందరూ అదేంటి సార్ మరి మ్యాథ్స్ అంటున్నావు, ప్యూర్ మ్యాథ్స్ అంటున్నావు, అర్థమెటిక్ అంటున్నావు, రీజనింగ్ అంటే తేడా ఉంది కదా? తేడా ఉందమ్మా. అర్థమెటిక్ వేరు, రీజనింగ్ వేరు, మ్యాథ్స్ వేరు. ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా గర్ల్స్ అండ్ బాయ్స్? ఈ పాయింట్ ఓకేనా? ఫస్ట్ గో టు రీజనింగ్ వెళ్దాం. ఈ పాయింట్కి అర్థమైందా? రీజనింగ్ ఏమో 90 మార్క్స్, క్వాంట్ ఏమో ఎన్ని మార్క్స్ మనకి? 80 మార్క్స్, ప్యూర్ మ్యాథ్స్ ఏమో 30 మార్క్స్. ఆము డిఫరెన్స్ కావాలిగా. ఎస్ ఆర్ నో? రా, ఫస్ట్ మనం క్లారిటీ ఇద్దాం. ఇందాక చెప్పారబ్బా నాకు రీజనింగ్ అంటే ఏదన్నారు. అవునా? నా విషయంలోని రీజనింగ్ అంటే న్యూ థింకింగ్, కొత్తగా థింక్ చేయాలి. మళ్ళీ స్మార్ట్ కాదు, స్మార్ట్ వేరు. ఓకేనా? న్యూ థింకింగ్, కొత్తగా థింక్ చేయాలి. ఇది రీజనింగ్ అంటే. ఓకేనా? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ చెప్పాలి? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? వాయిస్ వినిపించట్లేదా?
నన్ను అందరికి వాయిస్ ఓకేనా? ఒకసారి మీ అందరికి వాయిస్ ఓకేనా? ఆడిబులా? ఎస్. రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్? హౌ మెనీ పార్ట్స్? రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్? క్లారిటీ ఇవ్వండి. రీజనింగ్ ఎన్ని పార్ట్స్ మనకి చెప్పాలి? మీరే ఎన్ని పార్ట్స్ చెప్పాలి? ఈరోజు మన పక్కా సిలబస్ మీద క్లారిటీ కావాలి, అందులో ఏముంది, ఎలా చేయాలని. లాజికల్, వర్బల్, నాన్ వర్బల్. సూపర్. ఇంకా అడ్వాన్స్, సూపరమా? రాంగ్ ఆన్సర్. మళ్ళీ చెప్పాలి నువ్వు. ఇంకా ఇంకేమైనా చెప్తారా? ఎస్, సూపర్, నాకు అర్థమైంది. క్రిటికల్ రీజనింగ్. రేవంత్, వెరీ గుడ్ నాన్న. రాంగ్ ఆన్సర్. హౌ మెనీ పార్ట్స్? విచ్ పార్ట్ కాదు, హౌ మెనీ పార్ట్స్, ఎన్ని పార్ట్స్ అని. ఎస్, యాక్చువల్లీ రీజనింగ్ ఆర్ టూ పార్ట్స్. Reasoning are two parts. One is verbal. One is verbal. Another one is non-verbal. Another one is non-verbal. Okay na? One is verbal, another non-verbal. తెలుగు కాదు, క్లారిటీ ఇస్తా. మనకి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మనకి ఇందులోంచి 10% మార్క్స్, 10% మార్క్స్, ఒకసారి వాట్సాప్ నుంచి హాయ్ పెట్టండి, పెడతాను. 10% మార్క్స్. కరెక్టే సార్, ఈ రోజు ఒక్క రోజుకి అది జూమ్ లో పెడతాం, వాట్సాప్ లో అది పెట్టండి, పెడతాం. రేపటి నుంచి యాప్ లో వస్తుంది. మీ వాయిస్ ఇక్కడ వస్తుంది, వాయిస్ వస్తుంది, యాప్ లో వాయిస్ వస్తుంది మీది. ఓకేనా? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా? 2 parts. One is verbal, another one is నాన్ వర్బల్. చెప్పొస్తాను మీ వాయిస్. చెప్పండి సార్. అవును సార్, ఎస్ఐనా? ఒకసారి మీరు వాట్సాప్ నుంచి హాయ్ పెట్టండి సార్, నేను లింక్ పంపిస్తాను, రేపటి నుంచి మీకు యాప్ లో వస్తుంది. వెయిట్. వాట్సాప్ లో హాయ్ పెట్టండి, లింక్ షేర్ చేస్తాను. ఓకే సార్. Yes, 2 parts. Okay. First, what is the meaning of non-verbal? చెప్పొసారి. What is the meaning of verbal? Verbal అంటే ఏంటి? నాకు క్లారిటీ ఇవ్వసారి. రైట్ ఆర్ రాంగ్ చెప్పొసారి. రైట్ ఆర్ రాంగ్ నాకు క్లారిటీ ఇవ్వి. రైట్ ఆర్ రాంగ్ నాకు క్లారిటీ ఇవ్వమ్మా. వర్బల్ అంటే ఏంటి? ఏదో మెన్షన్ చేయి. వర్బల్ అంటే ఏంటి? చూడు, వర్బల్ మీనింగ్ ఏంది? సపోజ్ ఇప్పుడు ఈస్ట్, ఆన్సర్ ఈస్ట్, గమనించావా? ఈస్ట్, ఈఏఎస్టి. ఓకేనా? ఆన్సర్ 5, ఆన్సర్ 5. ఆన్సర్ అప్, ఆన్సర్ అప్. నువ్వు దేని ఆన్సర్ అయితే, ఏ చాప్టర్ ఆన్సర్ అయితే చెప్పగలవు అండ్ చూపించగలవు. ఈస్ట్ చెప్పానుగా అండ్ రాసి చూపించా. ఆన్సర్ 5 చెప్పానుగా, రాసి చూపించా. అప్ చెప్పానుగా, రాసి చూపించా. నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు అండ్ సీ అండ్ షో, చెప్పగలవు అండ్ రాసి చూపించగలవు, అవన్నీ కూడా వర్బల్. లైక్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, క్లాసిఫికేషన్, ఆడ్ మ్యాన్ అవుట్. గుర్తున్నాయా? నువ్వు దేనికైతే ఆన్సర్ ని చెప్పగలవు అండ్ రాసి చూపించగలవు, అవన్నీ కూడా వర్బల్. నాన్న ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా అందరికీ? ఎస్, సూపర్. రమ్య యాదవ్ వెంటనే స్పోక్. వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఈ పాయింట్ నీకు ఓకేనా? నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు, సౌత్ చెప్పానుగా అండ్ రాసి చూపించగలగా. నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు అండ్ రాసి చూపించగలవు, అవన్నీ కూడా వర్బల్. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? మీరు రెస్పాండ్ అయితే క్లారిటీ వస్తుంది. ఓకేనా? చెప్పాలి బాయ్స్ అండ్ గర్ల్స్. చెప్పగలవు, రాసి చూపించగలవు. ఎస్, సూపర్, థ్యాంక్ యూ. ఎస్. అయితే ఇక్కడ సార్ నాన్ వర్బల్ మీనింగ్ ఏంటి? మనకి నాన్ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏ యొక్క వాటర్ ఇమేజ్ కావాలి, అవునా? అది ఇలా పడుద్ది, అవునా కాదా? ఏ యొక్క వాటర్ ఇమేజ్ ఇలా పడుద్దిగా, అవునా? సపోజ్ ఇప్పుడు ఈ యొక్క మిర్రర్ ఇమేజ్ కావాలి. వాట్ ఇస్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఈ? ఇలా వస్తుందిగా. నువ్వు చెప్పగలవా, రాసి చూపించగలవా? ఇప్పుడు దీని ఆన్సర్ నువ్వు చెప్పగలవా, రాసి చూపించగలవా?
చెప్పు సారీ, దీని ఆన్సర్ ఏం చెప్పగలమా? చెప్పక రాసి చూపించగలవా? చెప్పాలమ్మా, చెప్పగలవా రాసి చూపించగలవా? జస్ట్ చూపించగలవుగా, అవన్నీ కూడా నాన్ వర్బల్. నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు అండ్ చూపించు, సి అండ్ షో, అవన్నీ కూడా వర్బల్. దేని ఆన్సర్ అయితే జస్ట్ చూపించగలవు, అవన్నీ కూడా నాన్ వర్బల్. ఓకేనా? ఓకేనా? ఎస్ సుబ్బమ్మ, రిటర్న్ ఎస్ సుబ్బ. ఈ పాయింట్ ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఈ పాయింట్ ఓకేనా సార్? ఇందులో ఏముంటాయంటే, ఇందులో సార్ మన సింపుల్ గానా, ఇందులో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబల్ డయాగ్రామ్, అండ్ ఫిగర్ కంప్లీషన్స్. నాన్న ఇవన్నీ కూడా చాప్టర్స్ నేమే. దీని పెద్దానికి కూడా మనకి ఏం కావాలంటే ఓన్లీ మనం చూపించగలం తప్ప, రాయగలం తప్ప చెప్పడం కావాలి. అవన్నీ కూడా వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబల్ డయాగ్రామ్, ఫిగర్ కంప్లీషన్స్. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది ఎగ్జామ్, అది ఎస్ఐ కానీ పీసీ కానీ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా అక్కడ 10% పడతాయి మార్క్స్, 10% పడతాయి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? మా అర్థమైంది ఇది? ఓకేనా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా దీని గురించి మీకు? నాకు మెన్షన్ చేయండి ఒకసారి. ఎస్ సుబ్బా, ఎస్ పర్ఫెక్ట్ సార్. ఇది బాగానే చెప్పవచ్చు సార్. చెప్పాలి. హౌ మెనీ పార్ట్స్ రీజనింగ్? హౌ మెనీ పార్ట్స్? 2 parts. వన్ ఈజ్ వర్బల్, అండర్ వన్ ఈజ్ నాన్ వర్బల్. 2 రకాలు సార్. ఒకటి వర్బల్, ఇంకోటి ఏమో నాన్ వర్బల్. వర్బల్ మీనింగ్ ఏంటి? చెప్పగలను అండ్ రాసి చూపించగలను, అవన్నీ వర్బల్. నాన్ వర్బల్ మీనింగ్ జస్ట్ చూపించగలను అంతే, చెప్పలేనుగా, అవన్నీ వర్బల్. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఇది బాగానే ఉంది సార్, ఇది ఓకే. చెప్పాలి ఇప్పుడు. వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? ఈ పాయింట్ నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే సిలబస్ ని మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి క్లారిటీ కావాలిగా. వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? చెప్పండి. వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా? మెన్షన్ చేయండి. కొంచెం వాయిస్ పోయింది. 3 parts యాదవ్? చెప్పాలి. వర్బల్ హౌ మెనీ పార్ట్స్? వర్బల్ ఆర్ 7 parts. రెడీ? నారాయణ రెడ్డి ఏం చేస్తున్నానా? 4 parts, 2 parts. వెరీ గుడ్ అమ్మా. సూపర్, వెరీ గుడ్. అండ్ రాంగే. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. కిట్ రెడ్డి వెరీ గుడ్ అమ్మా. సూపర్. అది కాదు ఆన్సర్. వర్బల్ ఆర్ ఓన్లీ ఫర్ 3 parts. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, 2 దీన్ని అంట మనం లాజికల్ రీజనింగ్ ఆర్ క్రిటికల్ రీజనింగ్, అండ్ ఆల్సో లాస్ట్ అనలిటికల్ రీజనింగ్. ఓకేనా? ఇది మొత్తం 3 parts. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, 2 లాజికల్ రీజనింగ్, 3 అనలిటికల్ రీజనింగ్. ఓకేనా? మళ్ళీ మనకి ఎస్ఐ మెయిన్స్ కి మనకి ఇందులోంచి ఇక క్లారిటీ ఇస్తే ఎన్ని మార్క్స్ పడతాయో. ఎక్కువ ప్రియారిటీ మన రీజనింగ్ లోని వర్బల్ వస్తుంది, అందులో ఇది. ఓకేనా? హౌ మెనీ పార్ట్స్? 3 parts. ఫస్ట్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్, సెకండ్ లాజికల్ రీజనింగ్ ఆర్ క్రిటికల్ రీజనింగ్, థర్డ్ అనలిటికల్ రీజనింగ్. నన్ను ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా? 3 parts. సో కింద మెన్షన్ చేయి, కింద మెన్షన్ చేయి, కామెంట్ చేయ. సారీ, 3 parts: జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అండ్ ఆల్సో అనలిటికల్ రీజనింగ్. సో కింద మెన్షన్ చేయమో సారీ, నా క్లారిటీ ఇవ్వ సారీ. ఫాస్ట్ గైస్. సో వీడియో క్వాలిటీ లో నన్ను ఓకే చూద్దాం. పవన్ నేను క్లారిటీ ఇస్తా. ఎస్, ఇక్కడ మనకి ఎక్కువ పడేది ఎక్కడ ఫోకస్ చేస్తాడో నేను క్లారిటీ ఇస్తా. మన తెలంగాణ ఏపీ మెయిన్స్ లోని ఎక్కడ ఫోకస్ నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఎస్, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. సార్ నేమ్స్ బాగానే ఉన్నాయి కానీ సార్ మరి దాని మీనింగ్ తెలియాలిగా నాకు, అవునా కదా? ఎస్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? 3 parts: జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్. వీడియో క్వాలిటీ లో సార్ నేను మెన్షన్ చేస్తానమ్మా సార్ వాళ్ళకి. ఓకేనా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ ఒక్కటే ఏం చేస్తామంటే మనం ఓన్లీ ఫర్ క్లారిటీ ఇస్తాం, సిలబస్ ఏంది, ఎక్కడ వెయిటేజ్ అని, ఒక్క వీడియోలోనే. ఓకేనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇక్కడ బాగా విను సార్. ఇప్పుడు ఏంటి
నువ్వు దేనికైతే బావిను సార్, నువ్వు దేనికైతే పెన్ అండ్ ట్రిక్ యూజ్ చేస్తావు, అవన్నీ జిఐ. అర్థం కాలే కదా? నువ్వు దేనికైతే పక్క పెన్ యూజ్ చేయాలి, మైండ్ లో పెట్టుకో, పెన్ యూజ్ చేయాలి అండ్ ఆల్సో ట్రిక్ యూజ్ చేయాలి. ఏంటి? పెన్ యూజ్ చేయాలి, ట్రిక్ యూజ్ చేయాలి, అవన్నీ కూడా జిఐ. సార్ ఇందులో ఏముంటాయంటే, సార్ నెంబర్ సిరీస్ పెన్ వాడతావుగా, లెటర్ సిరీస్ పెన్ వాడతావుగా, లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, క్లాక్, క్యాలెండర్, నువ్వు దేనికైతే పెన్ వాడతావో ట్రిక్ వాడతావు అవన్నీ కూడా జిఐ, జనరల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా గాయ్స్? నువ్వు దేనికైతే పెన్ అండ్ ట్రిక్ వాడతావో అవన్నీ కూడా జిఐ. ఓకేనా గాయ్స్? ఈ పాయింట్ ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా? నువ్వు దేనికైతే పెన్ అండ్ ట్రిక్ యూజ్ చేస్తావో అవన్నీ జిఐ. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఆడ్ మెథడ్, క్లాక్, క్యాలెండర్, ర్యాంకింగ్, పజిల్స్, ఇవన్నీ అవే. వీడియో క్వాలిటీ లో వస్తుందంట. ఓకేనా? అర్థమైంది ఈ పాయింట్? ఓకేనా? ఎస్ ఆర్ నో? అందులో ఉంటాయి మనకి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, అవన్నీ ఉంటాయి. ఓకేనా? ఒక్కసారి నీకు అర్థమైతే కింద మెన్షన్ చేయండి అమ్మా. ఓకేనా సార్? నాకు క్లారిటీ ఇవ్వండి. ఎస్ శుభం, నీకు అర్థమవుతుందని చెప్పింది బాగా అర్థమవుతున్నాయా? ఎస్. నెక్స్ట్ సార్ బాగా చెప్పు సార్. మరి దీని పేరేంటమ్మా? దీని పేరేం పేరు చెప్పు సార్ నాకు. దీని పేరేంటమ్మా? దాని నేమ్ ఏంటమ్మా? ఇప్పుడు జనరల్ ఇంజనీర్స్ కి మనకి పెన్ ట్రిక్ కావాలి, దాని నేమ్ ఏంటి? సారీ, లాజికల్ కి. నవీన్, మా దానికి ఏం కావాలంట? లాజిక్ కావాలిగా. నీకు అర్థమైందా? లాజికల్ రీజనింగ్ లాజిక్ కావాలి, ఇంకేం అవసరం లేదు. పెన్ కానీ ట్రిక్ కానీ వద్దు. సార్ నాకు అర్థం కాలేదు సార్, నేను క్లారిటీ ఇస్తా. బావిను పెన్ ట్రిక్ అవసరం లేదు, ఓన్లీ ఫర్ లాజిక్. అంటే సార్ నీకు క్లారిటీ ఉన్నా? నవీన్ బావిను, నవీన్ నువ్వు గంటకి ఒక 150 కిలోమీటర్ వేగంతో స్పీడ్తోని బైక్ మీద వెళ్తున్నావు. నవీన్ ఫ్రాంక్ గా మాట్లాడు, మన ఇద్దరు కాసేపు మాట్లాడుకుందాం. సడన్ గా నీ ఫోన్ వచ్చింది, బేబీ ఐ వాంట్ మీట్ యు అని ఫోన్ వచ్చింది నీకు. వెంటనే బండి తీసుకెళ్ళిపోతున్నావు. నీ రైట్ సైడ్ యాక్సిడెంట్ అయింది. ఏమైంది? రైట్ సైడ్ ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది. నువ్వేం చేస్తావు నవీన్? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? నీ రైట్ సైడ్ యాక్సిడెంట్ అయింది, నువ్వు బండి మీద వెళ్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిజం చెప్పు నవీన్, పవిత్రంగా చెప్పాలి నువ్వు. అప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పాలి నవీన్, ఏం చేస్తావు అప్పుడు నువ్వు? రియల్గా మాట్లాడండి, అందరూ చెప్పచ్చు. నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, రైట్ సైడ్ యాక్సిడెంట్ అయింది, నువ్వు నిజంగా ఏం చేస్తావు? నీ స్పీడు 150 km/h. అప్పుడు నువ్వేం చేస్తావు నవీన్? క్లారిటీ కావాలి నవీన్. ఓకేనా? చెప్పు నవీన్. ఐ విల్ స్టాప్ అండ్ హెల్ప్. అబ్బో స్లో. రేవంత్ వెరీ గుడ్ నాన్న. సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎస్, అదేగా రియాలిటీ అదే. అది స్టాప్ సైలెంట్ వెళ్ళిపోతాడు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అది కొందరు ఏం చెప్పినా సచ్చాడు అదవా ఇది అనుకుంటారు. కొందరేమో ఉన్నాడా పోయాడా ఈ ఫీలింగ్. కొందరేమో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది అంటారుగా. ఇవన్నీ రియాలిటీ అదే కదా మనకి. ఎస్ ఆర్ నో? కానీ నువ్వేం చేస్తావు? పవిత్రంగా ఏం చెప్పనా? పవిత్రంగా నువ్వు వెంటనే నువ్వు జాబ్ కాబట్టి ఏం చేయాలి? అక్కడ నీకు వాడికి వెళ్ళి అక్కడ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. వాడి నోరు పెట్టి ఉఫ్ నోదాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? దీనికి లాజిక్ కావాలా, పెన్ కావాలా? దీని మొత్తానికి ఏం కావాలి? లాజిక్ కావాలా, పెన్ కావాలా? చెప్పసారి. దీనికి ఏం కావాలమ్మా? చెప్పాలి. దీనికి ఏం కావాలి? లాజిక్ కావాలిగా. ఎస్ ఆర్ నో? కదా సార్? ఇందులో ఏముంటాయి? లాజిక్. ఎస్, దీనికి లాజిక్ తప్ప ఇంక దీనికి ఏం అవసరం లేదు, లాజిక్కే కావాలి దీనికి. అవునా కదా? ఎస్ ఆర్ నో? పర్ఫెక్ట్ కదా? కాబట్టి దీంట్లో ఏముంటాయంటే స్టేట్మెంట్ అజంప్షన్స్, అంటే ప్రకటనలు, ఊహాగానాలు. ఓకేనా? స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, ప్రకటనలు, వాదనలు. కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణలు. ఓకేనా? స్టేట్మెంట్ కంక్లూజన్, తీర్మానాలు. ఇక్కడ ఏం కామన్ అని చెప్పొసారి. వీటి మొత్తానికి కూడా పెన్ను ట్రిక్ అవసరం లేదు, నాకు లాజిక్ కావాలంటే. ఏం కావాలి ఇక్కడ? నాకు లాజిక్ కావాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో? కానీ సార్ అంతా బాగానే చెప్పావు, కానీ నాకు ఆ పేర్లు అర్థం కాలేదు సార్. స్టేట్మెంట్ అజంప్షన్స్ అంటున్నావు, ఆర్గ్యుమెంట్ అంటున్నావు. పర్లే, నేను క్లారిటీ ఉన్నా. నవీన్ ఎవరు వెళ్దాం? సూర్య నవీన్ సినిమాకి వెళ్ళారు.
నవీన్ చెప్పసారి ఏ మూవీకి వెళ్ళారు మీరు? ఏ మూవీ పేరు చెప్పు. నవీన్ సూర్య ఒక మూవీకి వెళ్ళారు మీ ఇద్దరు కలిసి. నా క్లారిటీవి ఏ మూవీ క్లారిటీ చెప్పసారి. ఎనీ మూవీ నా క్లారిటీవి ఇది చెప్పుకుందాం బాగానా. సలార్ కుమార్ ఓకే సలార్కి వెళ్ళారు ఇద్దరు కలిసి. ఇక్కడ మన సూర్య ఏమో ప్రభాస్ ఫ్యాన్, సూర్య ఏమో ప్రభాస్ ఫ్యాన్. ఓకే నవీన్, ఇక్కడ సూర్య ఫీలింగ్ ఏంటంటే సినిమా హిట్. సినిమా ఏంటమ్మా హిట్. తన ఫీలింగ్ ఏంటంటే నవీన్ ఫీలింగ్ దొబ్బింది, సినిమా దొబ్బిందని ఫీల్ అవుతున్నాడు. అవునా? సినిమా హిట్ ఇది దొబ్బిందని. అవునా? నువ్వు గమనించావా? ఇద్దరు కూడా దేని గురించి ఊహించుకుంటున్నారు చెప్పసారి. ఇద్దరు దేని గురించి థింక్ చేస్తున్నారు చెప్పసారి. క్లారిటీ ఇవ్వసారి. దేని గురించి థింక్ చేస్తున్నారు ఇద్దరు కలిసి? దేని గురించి థింక్ చేస్తున్నారమ్మా వాళ్ళు? వారిద్దరూ దేని గురించి థింక్ చేస్తున్నారు నాకు క్లారిటీ ఇవ్వసారి. మూవీ గురించి. ఎస్, ఆ మూవీ స్టేట్మెంట్. మూవీ స్టేట్మెంట్. ఇద్దరు కూడా అజంప్షన్స్ ఆర్ దేర్. ఇద్దరు ఊహించుకున్నారమ్మా. ఒకటేమో హిట్, ఒకటేమో ఫట్టు. ఒకటేమో హిట్, ఒకటేమో ఫట్టు. ఎస్ఆర్ అర్థమైందా? ఎస్ఆర్ ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఈ థింకింగ్ నీకు లాజిక్ కావాలా పెన్ కావాలా? ఇప్పుడు హిట్ అని చెప్పడానికి లాజిక్ కావాలా పెన్ కావాలా నాకు క్లారిటీ ఒకసారి. లాజిక్ కదా, అంటే పెన్ అవసరం ఉంటుందా? పెన్ అవసరం లేదు కదా. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అవునా? ఎస్ కదా. అక్కడ తాగిందా లేదుగా. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. లేదు బాబా మా ఓటు సూపర్ దమ్ముని టాపన్నాడుగా. ఎస్ఆర్ కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చేదే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇద్దరు కూడా తను వాదించుకుంటారుగా. ఇక్కడ కూడా మూవీ కామన్ అంటే స్టేట్మెంట్ కామనే. అవునా కదా? తర్వాత నేను వస్తా చెప్తా సినిమా హిట్ అని చెప్తారు, హిట్ అని. అదే కోర్స్ ఆఫ్ యాక్షన్. లాస్ట్ ఏం చేస్తారు ఇక్కడ? ఒప్పుకుంటారమ్మా. అదే కంక్లూజన్. అదే కంక్లూజన్, తీర్మానం మన మీనింగ్. అంటే ఈ మొత్తానికి కూడా సలార్ మూవీ కామనే, కానీ ఇక్కడ ఏమైంది? అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కంక్లూజన్. అవునా? ఈ మొత్తాన్ని మనకు లాజిక్ తప్ప ఇంకేం కావాలా? ఐ వాంట్ లాజిక్. అదేగా ఎస్ ఆర్ నో. అందుకే దాన్ని అన్నాం మనం లాజికల్ రీజనింగ్ అన్నాం. నాన్న ఈ పాయింట్ అర్థమైందా నీకు? ఎస్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పాయింట్ నీకు అర్థమైందా నవీన్? ఎస్ ఆర్ నో? ఎస్ సూపర్. చిన్న డౌట్ ఉంది ఇప్పుడు నాకు. జనరల్ ఇంటెలిజెన్స్ ఏం కావాలి? జనరల్ ఇంటెలిజెన్స్ ఏం కావాలి? జనరల్ ఇంటెలిజెన్స్ ఏం కావాలి? పెంట్రిక్ సూపర్. మన లాజికల్ రీజనింగ్ ఏం కావాలి? లాజికల్ రీజనింగ్ ఏం కావాలి? పేపర్ కదా మెట్రిక్. లాజిక్. ఓకేనా? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? హ్యాంగ్ అవుతుందా లేదన్నా? 2 పార్ట్సా? ఎస్. అవేంటమ్మా? అవేంటి? అవి ఏ పార్ట్స్ అవి? మెన్షన్ చేయి. అవేంటి? వర్బల్, నాన్ వర్బల్. వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ వర్బల్? వర్బల్ అంటే ఏంటమ్మా అసలు? ఏ సూపర్, నాకు అర్థమైంది, బాగా అర్థమైందని. సార్ అంతా బాగానే చెప్పావు సార్, స్పోకెన్ రైట్ అండి. ఓకేనా? మరి నాన్ వర్బల్ అంటే? నాన్ వర్బల్ అంటే వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ నాన్ వర్బల్? యాక్షన్. కిట్ రెడ్డి చంపేస్తున్నావు నువ్వు. ఇప్పుడు బాగా గమనించావా? ఓకే, ఇప్పుడు అనలిటికల్. దీనికైతే పెన్ కావాలి అండ్ ట్రిక్ కావాలి అండ్ ఆల్సో లాజిక్ కావాలి. దీనికి ఏం కావాలి? పెన్, ట్రిక్, లాజిక్. నీ క్లారిటీ ఉందా? మనకేమో జిఐకి జనరల్ ఇంటెలిజెన్స్ కి ఓన్లీ పెన్ అండ్ ట్రిక్ కావాలి. అలా కాకుండా లాజికల్ రీజనింగ్ కి ఓన్లీ లాజిక్ కావాలి. కానీ దీనికి ఏం కావాలి? పెన్, ట్రిక్, లాజిక్. ఏం కావాలి? పెన్, ట్రిక్, లాజిక్. ఏం కావాలి? పెన్, చెప్తారు. స్టేట్ కానీ సబ్జెక్ట్ ఉంది ఎవరి కాళ్ళకి. వీళ్ళు అయింది స్టార్ట్ కానీ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది మరి? బ్యాచెస్ నడుస్తుంది వేరే వాళ్ళు వీళ్ళ వాళ్ళు సపరేట్ క్లాసెస్ లేదా వాళ్ళు ఒక దాంట్లో ఉండవు. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ పెట్టాను సార్. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది రెగ్యులర్ గా అలవాటు కావాలని పెట్టించాను. ఫోన్ తీసుకురా. వెయిట్ మినిట్, క్లారిటీ ఇస్తా. నో ప్రాబ్లం. చిన్న గ్లిమ్స్ అంతే. సార్ మీ మాటలు వస్తున్నాయి.
వెయిట్ ఏ మినిట్ గాయస్, 1 minute వెయిట్ చేయండి, క్లారిటీ ఇస్తాను. సరే మనం మాట్లాడుకుందామా? ఓకేనా? మరి ఇప్పుడు అనలిటికల్ రీజనింగ్ ఏం కావాలి చెప్పోసారి. దానికి ఏం కావాలి? పెన్, ట్రిక్, లాజిక్. లాజిక్ కావాలి. పెన్, ట్రిక్, లాజిక్ కావాలి. అందులో తెలంగాణ సిలబస్ ఉంటుంది సార్, చెప్పేవాళ్ళంతా ఏపీ ఫ్యాకల్టీ మళ్ళా. ఇక్కడ తెలంగాణనే చెప్తున్నారు అని వాళ్ళ డాడీ సార్కి నేను ఫోన్ చేస్తాను, చెప్పండి సార్. కొంచెం ఐడియా లేదు, కొత్త పిల్లలు కదా సిలబస్ అయితే వరకు కొంచెం సిలబస్ ఏదో పెన్, ట్రిక్, లాజిక్ కావాలి. అవునా? కొంచెం హాస్టల్ ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చార్ట్స్ చాటింగ్ వీల్ చాట్. ఓకే ఓకేనా? ఆల్ గుడ్. ఓకే దెన్ సిరాజ్ కాదు ఈయన వెంకటేశ్వర్లు. ఓకేనా? ఎస్, వెంకటేశ్వర్లు మొదలు పెడదాం. ఇప్పుడు గమనించండి, ఈ అనలిటికల్ రీజనింగ్ ఏముంటాయండి? పెన్, ట్రిక్, లాజిక్ కదా. అవునా? ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్. నాన్న సిట్టింగ్ కాదమ్మా, బయట చాలా తప్పు చెప్తున్నారమ్మా. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆల్సో సిలోజిజం, నాట్ సిలోలిజం. సిలోజిజం, సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం అండ్ ఆల్సో డైరెక్షన్. దీనికి ఏం కావాలంటే పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి. దీనికి కూడా పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి. దీనికి ఏం కదమ్మా? పెన్, ట్రిక్, లాజిక్ కదా. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకేనా? అది సిట్టింగ్ కాదు, సీటింగ్ అరేంజ్మెంట్. ఇదేమో సిలోజిజం, నాట్ సిలోలిజం. ఓకేనా నాన్న? ఈ సిలబస్ అర్థమైందా? ఎస్, పెన్, లాజిక్, ట్రిక్. ఎస్, నేను చెప్తానమ్మా మౌలి, నేను క్లారిటీ ఇస్తా అప్పుడే. ఓకేనా? అవి చాలా ఉంటాయి, చాలా. ఫస్ట్ నీకు క్లారిటీ వచ్చిందా? రీజనింగ్ అంటే క్లారిటీ వచ్చిందా? సార్ నాకు మెన్షన్ చేయి, నీకు రీజనింగ్ అంటే క్లారిటీ వచ్చిందా? నాకు క్లారిటీ ఒకసారి ఫస్ట్ చెప్పాలి. నీకు రీజనింగ్ అంటే క్లారిటీ వచ్చిందా అందరికీ? ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. ఎలా అంటే ఎక్కడ ఎలా మార్క్స్ పడుతున్నాయో ఎస్ఏ మెయిన్స్ కి తెలంగాణ అండ్ ఏపీ చెప్పనా? మరి ఇప్పుడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారని? కరెక్ట్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీకు నచ్చి ఉంటే ఒక సింబల్ మెన్షన్ చేయండి, సరిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆ సింబల్ పెడితే హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా, ఇంకా చెప్పాలనిపిస్తుంది బాగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శివ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు క్లారిటీ ఇస్తా. బాబీను సార్, రీజనింగ్ 2 parts సార్. వన్ ఈజ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్. 2 రకాలు సార్, వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ మీనింగ్ ఏంటంటే నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు, చూపించగలవు, అవన్నీ వర్బల్. దీని మీనింగ్ ఏంటంటే నాన్ వర్బల్ మీనింగ్ ఏంటంటే జస్ట్ చూపించగలవు కదా, ఎస్ ఆర్ నో. అవన్నీ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అవన్నీ కూడా. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా సార్. ఎక్కడ సిలబస్? నాన్న మొన్న ఫస్ట్ ప్రిలియమ్స్, తెలంగాణ ప్రిలియమ్స్ లో అయితే మనం ఫస్ట్ మొన్న ప్రిలియమ్స్ కి ఏమో ఇందులోంచి 8 questions పడ్డాయి. ఎస్ఏ ప్రిలియమ్స్ 8 questions పడ్డాయి. ఓకేనా? పీసీకి ఏమో 2 questions పడ్డాయి. మళ్ళీ మెయిన్స్ కి ఏమో ఇందులోంచి మనకి 11 questions పడ్డాయి. 11 అంటే ఇది ఎలా ఉంటుంది? లాజికల్ రీజనింగ్. లాజిక్ ఒకటే, నీ థింగ్ నీలా ఉండకూడదు, నాలాగా పవిత్రంగా ఎగ్జామినర్ లా ఉండాలి. ఈ పాయింట్ కి అర్థమైందా? ఓకేనా? ఇది 11 మార్క్స్ పడ్డాయి. మనకి ఎప్పుడన్నా రీజన్ టఫ్ చేద్దాం మొత్తం 3 ఉన్నాయి. ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్, 2 సిలోజిజం అండ్ 3 లాజికల్ రీజనింగ్. మనకి రీజనింగ్ టఫ్ చేద్దామంటే 3 మాత్రం మిగిలే. అది సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం, లాజికల్ రీజనింగ్. మొన్న మీ తెలంగాణ ఎస్ఐలోని ఈ 3 మొత్తం మార్క్స్ మనకి 37 పడ్డాయి మార్క్స్, 31. అండ్ ఏపీ ఆల్సో మనకి 27 పడ్డాయి, ఈ 3 కలిపి. అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? టఫ్ చేద్దాం ఇస్తారు మనకి. నాన్న ఈ పాయింట్ ఓకేనా మీ అందరికీ? ఈ పాయింట్ ఓకేనా? అర్థమైందా? మనకి మెయిన్ ఇందులోని టఫ్ చేద్దాం అంటే 3 ఉన్నాయి: సిలోజిజం, లాజికల్ రీజనింగ్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఎస్, చెక్ చేసుకోండి, నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఎస్,
ఓకే సార్, మరి ఇది ఎక్కడ సార్ అంటే మనకి ఇందులోంచి మనకు పడ్డ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి పడ్డ క్వశ్చన్స్ మొత్తం మనకి 9 to 11 క్వశ్చన్స్ పడ్డాయి మెయిన్స్ కి సార్. అండ్ సార్ గమనించావా, అనలిటికల్ ఏముంటాయి, ఇలా చాలా ఉంటాయి నాన్న. నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ డీకోడింగ్, ఆడ్ వన్ అవుట్, తర్వాత క్లాక్, క్యాలెండర్, ర్యాంకింగ్, పజిల్, నెంబర్ పజిల్, ఇలా రిమైనింగ్ మొత్తం కూడా ఇవి నాన్న. ఇది సిలబస్ మొత్తం కూడా, ఇది మొత్తం సిలబస్ మనకి ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ పాయింట్ ఓకేనా? చెప్పాలి, ఈ పాయింట్ ఓకేనా? హాట్ వాటర్ ఓన్లీ మొత్తం ఓకేనా? అర్థమైందా? ఈ సెషన్ తో క్లారిటీ వచ్చిందా నీకు? రీజనింగ్ అంటే క్లారిటీ వచ్చిందా నాన్న? చెప్పండి, చెప్పాలి. రీజనింగ్ టఫ్ చేద్దాం ఏమున్నాయి? రీజనింగ్ టఫ్ చేద్దాం ఏమన్నా చెప్పండి. ఏమున్నాయి టఫ్ చేద్దామంటే నాకు క్లారిటీ ఇవ్వండి. నీ మైండ్లో పడిపోవాలి మొత్తం కూడా. సిలబస్ ని మనం చేద్దాం డివైడ్ కింద. 3 మిగిలి టఫ్ చేద్దామంటే లాజికల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆల్సో సిలోజిజం. సిలోజిజం కాదు, సిలోజిజం అది. ఓకేనా? ఎస్, రీజనింగ్ క్లారిటీ వచ్చిందా మీకు? రీజనింగ్ ఎలా ఉంటుందంటే అందరూ రీజనింగ్ సింపుల్ అంటారమ్మా. సింపుల్ కాదు రీజనింగ్. యాక్చువల్ అయితే రీజనింగ్ ఎలా ఉంటుందంటే సమ్ సింపుల్ అనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్ళదు. మనల్ని ముందుకు వెళ్దాం అనుకుంటాం కానీ ఒప్పుకోదు మనసు అంతా. థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్, ఇప్పుడు గో టు అర్థమెటిక్ వెళ్దామా? అర్థం కాలే. కూల్, బాగా థ్యాంక్ యూ. ఓకేనా? రీజనింగ్ క్లారిటీ వచ్చిందా? నువ్వు బయట క్యాలెండర్ కోడ్లు వేస్తావుగా, నేను కోడ్లు వేయను. నువ్వు క్లాక్ ఒక ఫార్ములా వేస్తావు, డేటా ఈక్వల్ టు, అదే ఫార్ములా వేయను. డైరెక్షన్ బొమ్మలు వేస్తావు, నేను బొమ్మలు వేయను. నీకు కొత్తగా చెప్పిస్తా, నీకు బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, కొత్తగా పక్క అనిపిస్తుంది. ఓకేనా? మనం ఎక్కడ కూడా అందులో చేయొద్దు. మనకంటూ ఒక ఓన్ ఉంది, దాన్ని గట్టి క్లాస్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఏబి వేడి సేమ్ నానా, రెండు సేమే దగ్గర దగ్గర అంతే. 2-3 మార్క్స్ అమ్మా. అమర్నాథ్ గోనెడ్డి. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఏపీ ప్రిలిమ్స్ లో మనం 2 క్వాలిఫై అవ్వాలి, తెలంగాణ అవసరం లేదు అంతే. సేమే, రెండు సేమ్ వెయిటేజ్ సేమే, కానీ 2-3 మార్క్స్ మనకి జంబ్లింగ్ అవుతుంటాయి. ఇప్పుడు అర్థమెటిక్ వెళ్దామా? ఇప్పుడు క్వాంటికి వెళ్దామా? చెప్పాలి, క్వాంటికి వెళ్దాం. మరి ఇది రీజన్ సిలబస్. క్వాంటికి వెళ్దాం, క్లారిటీ ఇవ్వండి. ఒకసారి క్వాంటికి వెళ్దాం అనుకుంటే ఒకసారి నువ్వు గో టు క్వాంట్ అని పెట్టి బయటకు వెళ్తుందా? గో టు క్వాంట్ అని పెట్టామా? ఎస్ సుబ్బా, ఇది రాసుకున్నావా? ఒకసారి వెళ్ళే ముందు అడుగుతావు సార్, నేను రీజనింగ్ ఫాస్ట్ చెప్పాలి. నువ్వు చార్ట్ చేస్తావుగా, నువ్వు తిన్నావు బంగారం అని ఫాస్ట్ చెప్పు నాకు. ఓకే, రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్? రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్? 2 parts. హౌ మెనీ పార్ట్స్? 2 parts. ఫాస్ట్ చెప్పాలి. ఓకేనా? ఏంటవి? ఏంటవి? నాకు క్లారిటీ. ఏంటవి? ఏంటవి? వర్బల్, నాన్ వర్బల్. సూపర్. షూర్ సార్, ప్రొసీడ్. ఓకే, ఎస్. వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ వర్బల్? వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ వర్బల్? ఎప్పుడు ఫాస్ట్ చెప్పు. వర్బల్ మీనింగ్ ఏంటి? నీ కంఫర్ట్ చెప్పు. స్పోకెన్ అండ్ రిటన్. సూపర్. సి అండ్ షో. వెరీ గుడ్ నాన్న. నాన్ వర్బల్ అంటే ఏంటి? నాన్ వర్బల్ అంటే ఏంటి? ఓన్లీ షో. సూపర్. రమ్య యాదవ్ చంపేస్తారమ్మా. శివ యాక్షన్స్. రెడ్డి. సూపర్. కుమార్ వెరీ గుడ్ అమ్మా. ఓకే, సూపర్, బాగా చెప్పు. అయితే ఇప్పుడు వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? వర్బల్ హౌ మెనీ పార్ట్స్? ఒకసారి శివాని వెయిట్ నానా. 3 parts. ఓకే, ఏంటవి? అవేంటి? క్లారిటీ ఇవ్వసారి. 3 parts ఏంటవి? 3 parts ఏంటి? 3 parts ఏంటమ్మా? ఎస్ సూపర్. సూర్య, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంకా సూపర్. జూమ్ యూజర్, జిఐ, లాజికల్, అనలిటికల్. ఎస్ సూపర్. సమ్ ఎగ్జామ్స్ లో మనకి ఏం చేస్తాడు అంటాడు, రీజనింగ్ మొత్తం ఇవ్వట్లేదమ్మా, అందుకే క్లారిటీ ఇస్తుంది దీని గురించి. ఓకేనా? జిఐకి ఏం కావాలి? సూపర్ కీర్తి రెడ్డి. జిఐకి, జనరల్ ఇంటెలిజెన్స్ కి మనకి ఏం కావాలి? ఏం కావాలన్నా క్లారిటీ ఇవ్వసారి. పెన్ ట్రిక్. సూపర్ పెన్ ట్రిక్. వెరీ గుడ్. చంపేసావు అంతే నువ్వు. ఓకేనా? మరి లాజికల్ రీజనింగ్ ఏం కావాలి? లాజిక్. వెరీ గుడ్. లాజిక్ వెరీ గుడ్. సూపర్.
మరి అనలిటికల్ ఏం కావాలమ్మా? అనలిటికల్కి పెంట్రిక్ లాజిక్. వెరీ గుడ్, రెడీగా ఉన్నావు అబ్బా రామ్. ఐ హోప్ నీకు బాగా అర్థమైందని ఫీల్ అవుతున్నాను. నీకు అర్థమైందా? రీజనింగ్ అర్థమైందా? అసలు ఫస్ట్ టైం విన్నారా, ముందే విన్నారా? కన్నా ఇది అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? రీజనింగ్ అంటే ఏంటి, హౌ మెనీ పార్ట్స్ అని క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? ఎస్ మీ అందరూ క్లారిటీ వచ్చిందిగా. రీజనింగ్ ఎలా డివైడ్ చేసుకోవాలి మనం? ఎందుకంటే సమ్ ఎగ్జామ్స్ లో మనం చేస్తుంటాడు మొత్తం ఇవ్వట్లేదు, రీజనింగ్ ఇవ్వట్లేదు, జిఐ ఇస్తున్నాడు. మనం బై మిస్టేక్ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుందిగా దానికోసం. ఓకేనా? నెక్స్ట్ గో టు క్వాంట్కి వెళ్దాం. థ్యాంక్ యూ జూమ్ యూజర్, థ్యాంక్ యూ సో మచ్. క్వాంట్కి వెళ్దాం. చిన్న డౌట్ నాకు, ఇప్పుడు చిన్న డౌట్ అబ్బా. మ్యాథ్స్ లోనే పర్సంటేజ్ ఉంది, అర్థమెటిక్ పర్సంటేజ్ ఉంది మన అకాడమీలోనే. మ్యాథమెటిక్స్ కి క్వాంటిటీ లేదా మ్యాథమెటిక్స్ కి అర్థమెటిక్ కి డిఫరెన్స్ చెప్పు సార్. నాకు అర్థం కావాలి, చాలాసార్లు బయట వింటాను నేను. అర్థమెటిక్ కి మ్యాథమెటిక్స్ కి లేదా మ్యాథమెటిక్స్ కి క్వాంటిటీ డిఫరెన్స్ చెప్పు. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ చెప్పు నాకు, క్లారిటీ డిఫరెన్స్ చెప్పు. నేను వింటా ఈరోజు. డిఫరెన్స్ చెప్పు సార్, నేను వింటా ఈరోజు, వింటా. డిఫరెన్స్ చెప్పు నువ్వు నాకు. డోంట్ నో సార్. మనం తెలుసుకుందాం, మనం రూట్స్ బాగా నేర్చుకుందాం రూట్స్ నుంచి. ఓకేనా? అప్లికేషన్ కాదు, ఏది? ఎస్ అప్లికేషన్, అది కాదు జూమ్ యూజర్. ఎస్, ఒకటి మైండ్ లో పెట్టుకో. 3 నేర్చుకోవాలి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు రావాలి, ఈ 3 మన మైండ్ లో ఉంటే ఏదన్నా బాగా నేర్చుకోవచ్చు మనం. క్వాంటిటీస్ డైలీ లైఫ్ ప్రాక్టీస్. ఓకే, ఇంకా శశికిరణ్, వెంకట్, ఇంకా 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 చెప్పాలి ఎవరన్నా? రాంగ్ అయినా పర్లేదు అబ్బా, చెప్పే ఫస్ట్. మనకి ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నా సార్. వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ క్వాంట్? ఓకేనా? ఫస్ట్ సార్, అర్థమెటిక్ లైక్ క్వాంట్. క్వాంట్ అండ్ మ్యాథమెటిక్స్ అలాగే మ్యాథ్స్. ఓకేనా? ఫస్ట్ మైండ్ లో పెట్టుకో. మ్యాథ్స్ అంటే పక్కగా మనం ఫార్ములా యూజ్ చేస్తాం. లైక్ ఏ ఫార్ములా ఏ ఫార్ములా? మెన్సురేషన్, 2D 3D. క్షేత్రం మీద గుర్తుందా నీకు? జామెట్రీ క్షేత్రం మీద ఉంది కదా. అండ్ పోలినామియల్స్. నువ్వు దేనికైతే పక్కా ఫార్ములా వాడతావో అవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్. నన్ను అర్థమైందా? దేనికైతే నువ్వు ఫార్ములా యూజ్ చేస్తావు అంటే మెన్సురేషన్, 2D 3D, షార్ట్ కట్స్. అది దరిద్రమా నవీన్? షార్ట్ కట్స్ కాదు. నువ్వు దేనికైతే ఫార్ములా యూజ్ చేస్తావో అవన్నీ కూడా మనకి మ్యాథ్స్, దాన్ని మ్యాథమెటిక్స్ అంటాం. అది మెన్సురేషన్, 2D 3D, జామెట్రీ, పెర్ముటేషన్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ కూడా మనం ఫార్ములా వాడతాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? మనం మ్యాథ్స్ అంటాం. ఓకేనా? క్వాంట్ అంటే షార్ట్ కట్ కాదు, లాజిక్ కాదు. నువ్వు చెక్ చేసుకుని గూగుల్ చెక్ చేస్తే క్వాంట్ మీనింగ్ ఏంటంటే స్వయంగా చేయాలి, ఓన్ గా చేయాలి. అవును, చేస్తావు, నువ్వు చేయగలవు. నేను క్లారిటీ ఉన్నా. నవీన్ ఒకటి చెప్పోసారి. నువ్వు షాపింగ్కి వెళ్ళావు నవీన్ వినబడుతుందా? ఆడిబుల్ నవీన్ ఓకేనా? ఆడిబులా? ఎస్ నవీన్, షాపింగ్ వెళ్ళావు, ప్యాంట్ చూసావు నువ్వు. దాని ఎంఆర్పి ఏమో 5000. దాని యొక్క ఎంఆర్పి ఎంత? 5000. అక్కడ బయట ముందు ఫ్లాట్ 50% డిస్కౌంట్ చెప్పాడమ్మా. ఎంత? ఫ్లాట్ 50% డిస్కౌంట్ చెప్పాడు. ఎంత కొంటావు? 2500. అవునా? అదేంటి? బాగా చెప్పు 5000 ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఎంత కొంటావు? నాకు క్లారిటీ బాగా చెప్పు సారి. ఎంత? కుమారి అవునా? కుమార్ రాణి అవునా? ఎస్ కోటేష్, వెరీ గుడ్. నేను సుబ్బావ్, రాంగ్ ఆన్సర్. మళ్ళీ చెయ్యి. మళ్ళీ ఆన్సర్ 2500నే. 5000 అమ్మా. 50% ఎంత మనకి? 2500నేగా. అదేంటి మరి? నువ్వు డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 అనే ఫార్ములా వేయాలి కదా నవీన్. మరి ఎందుకు ఫార్ములా ఇక్కడ నాకు చెప్పు నవీన్ మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలిగా. నువ్వు ఫార్ములా యూజ్ చేయాలి నవీన్. మరి ఫార్ములా ఎందుకు వాడలేదు? ఆల్రెడీ క్వాంట్ నీ మైండ్ లో ఉంది నవీన్. క్వాంట్ నీ మైండ్ లో ఉంది, నీకు వచ్చు. ఆడి యూజ్ చేస్తున్నాం మనం దాన్నే క్వాంట్ అంటాం. లైఫ్ లో ఆడి మనం వాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఫార్ములైజ్ మ్యాథ్స్ చేస్తున్నాం. అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? ఒకవేళ నిజంగా అది మ్యాథ్స్ అయితే డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 అనే ఫార్ములా వేయాలి మనం. అవునా? ఇప్పుడు అర్థమైందా నీకు? అంటే క్వాంట్ మీనింగ్ ఏంటంటే
క్వాంట్ మీనింగ్ ఫస్ట్ ఏంటి మనకి స్వయంగా చేయాలి, ఎక్కడ ఫామ్ లో యూజ్ చేయకూడదు. ఓకేనా అని పాయింట్? ఓకేనా? ఎస్ సార్, కేకే ఓకే అమ్మా, అందరికి ఓకేనా సార్? ఇప్పుడు ఇందులోనే అంతా బాగానే ఉంది సార్. నాకు చాలా మంది క్వశ్చన్ ఏదైనా మర్చిపోతాను సార్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది క్వాంట్ ప్రాబ్లం ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ లేదు, అంటే ఎక్కడ మొదలెట్టాలో క్లారిటీ లేదు. కొందరు బాగానే ట్రిక్స్ షార్ట్ కట్స్ బాగానే హ్యాడ్ చేస్తారు, కానీ ఎగ్జామ్ లో వర్క్ అవ్వాలి. అవునా కాదా? అవునా? ఒక ఆర్డర్ చెప్తాను నేను, ఆర్డర్ ప్రిపేర్ అవ్వు, చాలా బెస్ట్ అవుతుంది నీకు. రాసుకుంటా మరి? ఆర్డర్ రాసుకుంటావా? ఆర్డర్ రాసుకుంటావా? ఎస్, నువ్వు ఆర్డర్ రాసుకుంటా అంటే నేను ఆర్డర్ చెప్తా, ఒక ఆర్డర్ చెప్తా, అలాగే ప్రిపేర్ అయ్యా, అలాగే జాబ్ కొట్టా, అలాగే 2 జాబులు చేసి మానేసా, సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా, అలాగే వచ్చిన జాబ్ నాకు అంతా కూడా. ఓకేనా? చేద్దాం మరి. ఫస్ట్ రాసుకోసారి. నేను క్వాంట్ మొత్తానికి కూడా 6 పార్ట్ కింద. ఫస్ట్ పార్ట్ 1, నెంబర్ సిస్టమ్. సెకండ్ LCM అండ్ HCF అండ్ సింప్లిఫికేషన్. ఇది పార్ట్ 1. అండ్ పార్ట్ 2 పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, SI సాధారణ వడ్డీ, CI చక్రవడ్డీ, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, డిస్కౌంట్. రాసే ఫస్ట్ టైమ్ డిస్కౌంట్, రాయితీ. థర్డ్ పార్ట్ రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. ఏజెస్, వయస్సులు. ఓకేనా? పార్ట్ 4 యావరేజెస్, సగటు. మిక్చర్ అండ్ అలిగేషన్, కలుపద్ది. ఓకేనా? పార్ట్ 5 టైమ్ అండ్ వర్క్, కాలం మరియు పని. పైప్స్, సిస్టమ్స్, పైపులు, గొట్టాలు. చైన్ రూల్. నెక్స్ట్ పార్ట్ 6 టైమ్ అండ్ డిస్టెన్స్, కాలం మరియు దూరం. ట్రైన్స్ అంటే రైళ్లు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు. రేసెస్ అండ్ గేమ్స్. నాన్న ఇది సిలబస్ మొత్తం, ఇది సిలబస్. ఇప్పుడు నీకు క్లారిటీ ఇస్తా, వెయిటేజ్ క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఫస్ట్ నోట్ చేసావా? నెంబర్ సిస్టమ్, LCM, HCF, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, SI సాధారణ వడ్డీ, CI చక్రవడ్డీ, డిస్కౌంట్ రాయితీ, అండ్ ఆల్సో ఇన్స్టాల్మెంట్స్ పోతాం, ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలు, అండ్ ఆల్సో రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజెస్, ఎలిగేషన్. ఇది సిలబస్. ఫస్ట్ సిలబస్ రాసుకొని క్లారిటీ ఇస్తాను నీకు ఎలా వస్తుందని. నోట్ చేసావా? నా క్లారిటీ నోట్ చేశారా? దిలీప్ కుమార్ రేపటి నుంచి అమ్మా, రేపటి నుంచి దిలీప్ కుమార్ ఫాస్ట్ గా. ఇప్పుడు చెప్తానమ్మా టైమింగ్, సూర్యని క్లారిటీ ఇస్తాను. లాస్ట్ పార్ట్ 1 సార్. ఓకే, జూమ్ యూజర్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేస్ అండ్ గేమ్స్. ఇప్పుడు సార్ మొన్న దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ ఇస్తాను, తర్వాత దీన్ని బేస్ చేసుకొని మన మార్క్స్ ఎక్కడ పడ్డాయని క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ దిలీప్ కుమార్. అర్థమైందా? ఇప్పుడు చేస్తావా?
ఈ తెలంగాణ అండ్ ఏపీ క్లారిటీ ఇస్తా. మీరందరూ చాలా మంది బయట ఎక్కడ కోచింగ్ వెళ్ళినా ఫస్ట్ స్టెప్ ఏమింటావు నువ్వు? ఆ మొత్తంలో ఫస్ట్ ఏమింటావు? నా క్లారిటీ ఇది. ఆ మొత్తంలో ఫస్ట్ నువ్వు ఏమింటావు? నువ్వు ఏ సెంటర్ కోచింగ్ వెళ్ళని ఫస్ట్ ఏమింటావు? ఆడి మీరు బయట వెళ్ళే ఉంటారు, నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ మీరు ఏమైనా రేషియో ప్రొపోర్షన్స్ విన్నారా, పార్ట్నర్షిప్ విన్నారా, యావరేజ్ విన్నారా, లేదా ఎస్ అనుకున్నా టైం వరకు విన్నారా మీరు? ఎస్ సూపర్, చెప్పండి, మనం ఫ్రీ అయిపోతాం. ఎస్ సూపర్, అడ్వాన్స్ పర్సంటేజ్. ఎస్ సూపర్, నేను చెప్తా, నేను క్లారిటీ ఇస్తా. ఎస్ సూపర్. నాన్న కొంచెం మైండ్లో పెట్టుకో, నీకు అర్థమెటిక్ రావాలా వద్దా అని చెప్పేది ఒకే ఒక పార్ట్, అదే ఫస్ట్ పార్ట్. అదే ఫస్ట్ పార్ట్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లికేషన్. ఈ మొత్తం నీకు రావాలంటే ముందు ఇవి రావాలి. ఇవి రాకుండా ఏం చేస్తే టైం వేస్టే, అన్ని బ్యాట్ చేస్తావు. అప్పుడు షార్ట్ అవసరం లేదు. ఓన్లీ కాన్సెప్ట్స్ సచ్ యాస్ కాన్సెప్ట్. ఓకేనా? ఎస్ఆర్ నో. మనకి ఎందుకంటే లాస్ట్ టైం మనకి తెలంగాణ ఏపీ మైండ్ లో పెట్టుకో, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లికేషన్ అండ్ మెన్సురేషన్ నుంచి మొత్తం పడ్డ క్వశ్చన్లు. మన తెలంగాణ అయితే 40 పడ్డాయి, ఏపీ ఏమో ఇన్ని పడ్డాయి అమ్మా. మెయిన్స్ కి ఎవరు నంబర్ అసలు చెక్ చేసుకుంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లికేషన్ అండ్ మెన్సురేషన్ ఎవరు పట్టించుకోడు. వెళ్ళగానే పర్సెంటేజ్ అంటారు, వెంటనే నెక్స్ట్ ప్రపోర్షన్ అంటావు, యావరేజ్ అంటారు చాలా మంది. కానీ నీ క్వాంట్ రావాలా వద్దా అని చెప్పింది మనకి ఏంటమ్మా? ఫస్ట్ పార్ట్. ఆ పార్ట్ వస్తేనే నీకు అర్థమెటిక్ రావాలా వద్దా అని క్లారిటీ వస్తుంది. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? అని అర్థమైందా? అది రాకుండా ఎంత విన్నా వేస్టే, బై హార్ట్ చేస్తాం అన్ని కూడా. ఓకేనా? చెప్పాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే నెంబర్ సిస్టమ్ అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ ప్రైమ్ నెంబర్స్, అది కాదు నాన్న, అందులో బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిటీ ఇస్తాయి ఇందులో మనం. ఓకేనా? అది రాసుకో. నీకు అది రాకుండా నువ్వేం చేసినా వేస్టే, ఏదైనా వేస్టే. నువ్వు పర్సంటేజ్ వేస్ట్. లాస్ట్ ఏం చేస్తావు? సింప్లికేషన్ చేయాలిగా, ముందుంది. అవునా? ఎస్ ఆర్ నో? రిమైండర్ థియరం. ఎస్, రిమైండర్ థియరం ఉన్నాయి, మొత్తం 7 ఉన్నాయి. ఒకటి చెప్పోసారి, ఫ్యాక్టర్స్ ఎన్ని, కారణాంకాలు ఎన్ని అసలు ఇందులో ఎవరైనా చెప్పండి అమ్మా. కారణాంకాలు మొత్తం ఎన్నమ్మా? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? ఎన్ని కారణాంకాలు చెప్పోసారి. మన ఎస్ఏలో క్వశ్చన్ పడింది దీని మీద, అందుకనే తెలంగాణ ఎస్ఏ పడింది. హౌ మెనీ ఫ్యాక్టర్స్ చెప్పమ్మా, ఎన్ని కారణాంకాలు చెప్పు, తెలిసి చెప్పోసారి. ఎన్ని ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా ఎన్ని ఉన్నాయని? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? ఎనీవన్ గెస్ కొట్టండి, పర్లేదు, అలవాటేగా మనకి. గెస్ కొట్టండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్? 2, 3, 4, 5, 6, 7, 9, 10? ఫాస్ట్ చెప్పండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? 9. దిలీప్ కుమార్, వెరీ గుడ్. 9. సూపర్. ఇంకా మొత్తం ఉన్న ఫ్యాక్టర్స్ 15 అమ్మా. 15 ఉన్న ఫ్యాక్టర్స్. నువ్వు ఏ బుక్ వెళ్ళినా కనపడవు నీకు అవి. అది ఎగ్జామ్ అయితే కనపడతాయి మనకి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్, నెంబర్ ఆఫ్ ఆడ్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్, సమ్ ఆఫ్ ఆడ్, reduce the factors, square factors, cube factors. Okay na? Inverse factor, what are the factors? Decision factor. Okay na? And difference between the least factor, highest factor, difference between the square factor, cube factor, and last inverse ratio factors. 15 ఉన్నాయి మొత్తం మనకి. అవునా కదా? మనకి బయట అందరూ కూడా 6, 5 లాస్ట్ 9 చెప్తారంటే, నేను మొత్తం 15 చెప్తాను, నీకు 15. అవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ నెంబర్ సిస్టమ్ లో మాత్రమే కవర్ చేస్తాం మనం. ఓకేనా? అంటే దాన్ని బట్టి మనకి మొత్తం రావాలా వద్దని క్లారిటీ వస్తుంది. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? నెక్స్ట్, ఎల్సిఎం లేకుండా ఏది లేదు మనకి. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, నీకు రావాలంటే ఫస్ట్ ఇది నేర్పిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్కి వస్తే చెక్ చేసుకుంటే ఇది ఒకటి చాలా నాకు నీకు మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ నేను కొత్తగా ట్రిక్స్ ఏం వాడను. ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే. ఏమంటావు? బాగుందా? ట్రిక్స్ వద్దు, షార్ట్ వద్దు, మారిపోతాయి. ఒక చాప్టర్ కి ఒక కాన్సెప్టే. ఏమంటావు? దాంతో మొత్తం కవర్ చేస్తా. నీకు ఓకేనా? ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే. సమ మారినా నా ఆన్సర్ మారదు, నా ప్రాసెస్ మారదు. ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే. బాగుందా?
షార్ట్ కట్లు అవేం వద్దు మనకి, లాజిక్స్ వద్దు మనకి, కాన్సెప్ట్స్ కావాలి. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని. ఓకేనా? ఎస్, ఇలా నేర్చుకుందాం మనం. ఇక్కడ నువ్వేం చేయాలంటే ఫస్ట్ బాగా నువ్వు పర్సంటేజ్ బాగా నేర్చుకుంటే ఇక్కడ ఇక్కడ ఏం నేర్చుకున్నావో అవన్నీ ఇక్కడ యూజ్ చేస్తాను నేను. ఇక్కడ యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా. చిన్న డౌట్ నాన్న, పర్సన్ మీనింగ్ ఏంటి? పర్సన్ మీనింగ్ చెప్పా సార్ నాకు. పర్సన్ మీనింగ్ ఏంటమ్మా? ఆ సింబల్ మీనింగ్ ఏంటి? పర్ 100. వెరీ గుడ్ అమ్మా, సూపర్, అడ్వాన్స్, పర్ఫెక్ట్. పర్ 100, వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఇంకా ఎవరు చెప్తారా? అంతేనా? ఎవరు తెలీదా? ఎవరికి ఇంకెవరు తెలీదా? ఇంకా ఎవరు తెలీదా? తెలీదా? పర్ 100 మీకు ఎవరు చెప్పారు ఈ మాట? పర్సన్ మీనింగ్ పర్ 100 అని ఎవరు చెప్పారు నీకు? నాకు క్లారిటీ కావాలి. ఎవరు చెప్పారు? నో సార్, ఫుల్ నెంబర్ బై టోటల్. ఇప్పుడు బాలు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఇంకా బాలు, సూపర్ చెప్పు. ఎవరు చెప్పారు నీకు? మీ సారా? నా క్లారిటీ బాలు. గెస్? ఎస్, సూపర్ గెస్ అమ్మా. రాంగ్ ఆన్సర్ ఇది. ఫస్ట్ అన్న తప్పు చేస్తున్నారు. పర్సన్ మీనింగ్ ఏంటంటే 1/100, నాట్ 100. క్లారిటీ ఉన్నా? 50% ఫ్రాక్షన్ అంటే వెంటనే నువ్వు వెంటనే ఏమంటావు మనకి సార్ 1/2 అంటే ఎలా వచ్చింది అనుకున్నావు? 50 ఇంటూ పర్సన్ మీనింగ్ 1/100 కాబట్టి ఇది కోడితే ఆన్సర్ 1/2 వచ్చింది. అర్థమైందా నీకు? ఎస్ఆర్లో అలా వస్తుంది. అది పర్సన్ మీనింగ్ 100 కాదు. పర్సన్ మీనింగ్ అయితే 1/100. దాని మీనింగ్ అది 1/100. ఓకేనా? దాని ప్రూఫ్ ఉంది ఇక్కడ. 10% అంటే ఏం చెప్పాను ఇక్కడ? చెప్పాగా నువ్వు ఎలా వచ్చింది అనుకున్నావు? 10 ఇంటూ 1/100 అమ్మా ఆన్సర్. అదేగా? ఎస్ఆర్లో ఎస్. 1/100. సెంట్ కాదు, సెంట్ కాదు, అసలు సెంట్ కాదు. పర్సన్ మీనింగ్ 1/100 అమ్మా, 1/100. ఓకేనా? ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఎస్ ఆర్ నో? అలా మనం మన దాంట్లోని మన కోర్సులోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ నేర్పిస్తా. క్లారిటీగా ఎవ్రీ పాయింట్ క్లారిటీ నేర్పిస్తాను. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఓకే. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ పర్సంటేజ్ ఏం నేర్చుకున్నావో మనం దాన్నే ఈ మొత్తం యూటిలైజ్ చేద్దాం. అదే దాన్ని ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్, ఆ మొత్తం అదే వాడతాను. ఓకేనా? ఎస్ఆర్ నో? నువ్వు ఫిక్స్ అయిపో. అస్సలు గొప్పగా అవసరం లేదు, చాలా ఈజీ నేర్చుకోవచ్చు, ఈజీగా మనం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్ ఇక్కడ నేర్పిస్తానమ్మా. రేషియో నేర్పిస్తాను నేను. దాంతో ఈ ఒక్క కాన్సెప్ట్ తోనే దీన్ని కొట్టేస్తాను, నరికేస్తా కూడా దాన్ని. నెక్స్ట్ యావరేజ్ కూడా నేను చిన్న క్లారిటీ ఇస్తా. యావరేజ్ కూడా ఇలా పెద్దానికి కూడా ఇక్కడ చాలా టైం వర్క్ అంటారు కదా, ఏం లేదు. ఇక్కడ ఒకటి నేర్పిస్తాను, ఒకటి దాంతో మొత్తం 3 కవర్ చేస్తా. ఇక్కడ నేర్పిస్తాను ఒక కాన్సెప్టే. అంటే ఇక్కడ నాకు మెయిన్ కావాల్సిన నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్ అండ్ ఆల్సో రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ 6 నేర్చుకుని చాలు నాకు. ఈ 6 చాలు మనకి. ఓకేనా? ఈ 6 వస్తే మనం ఏ సమ్మన్ చేయొచ్చు. ఏమంటావు? మనం చెప్పే క్లాస్ కూడా ఇలా క్లమ్జీ అవ్వదు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ ఎల్సిఎంఎస్ఎఫ్, నెక్స్ట్ సింప్లికేషన్, నెక్స్ట్ పర్సంటేజ్, నెక్స్ట్ ప్రాఫిట్ లాస్, నెక్స్ట్ ఎస్ఐ, నెక్స్ట్ సిఐ, ఇలా ఒక ఆర్డర్లో వెళ్తాం. నీకు ఓకేనా? ఇలా ఓకేనా? ఏ సిలబస్ అయిందో ఎలా అయిందో నీకు క్లారిటీ ఇస్తా. ఇలా ఓకేనా మీకు బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ రోజు నీకు క్లారిటీ వచ్చిందా? సిలబస్ మీద క్లారిటీ వచ్చిందా నీకు? చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. ఇంకా ఎస్ సార్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి దీని తర్వాత అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎప్పుడు కూడా నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ఎల్సిఎంఎస్ఎఫ్, మళ్ళీ మెన్సురేషన్ ఉందా, దీని నుంచి మనకి 40 పడితే ఆ నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ పడుతుంది పార్ట్ ఇదే అమ్మా. ఇందులోంచి మనకి 15 to 20 క్వశ్చన్స్ పడతాయి ఇందులోంచి. అందరూ కూడా టైం అండ్ డిస్టెన్స్ అదేం కాదు, ముందు పెట్టి ఇది 40 అయితే 15, 20. ఇందులోంచి మనకి సింపుల్ గా 8 to 10 పడతాయి ఇందులోంచి ఓన్లీ 5 ఫిక్స్ అయిపో. ఓకేనా? ఇందులోంచి కూడా 8 to 10, ఇదేమో 10 to 15 వస్తాయి.
ఇలా వెయిటేజ్ ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ వెయిట్ దేనికి వెయిటేజ్ దానికి మనకి సార్ దాని పార్ట్ 1 పార్ట్ 2 కి హైయెస్ట్ వెయిటేజ్. ఓకేనా? పార్ట్ 1 గుర్తొచ్చేవాలి. పార్ట్ 1 నెంబర్ సిస్టమ్, ఎల్సిఎస్ఎఫ్ సింప్లికేషన్. పార్ట్ 2 పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్వెస్ట్మెంట్. పార్ట్ 3 రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్. పార్ట్ 4 averages, allegations. Part 5 time and work, 5 systems, childhood. Part 6 time and distance, trains, motion streams, race and games. ఇలా గుర్తు రావాలి మొత్తం కూడా నీకు. సిలబస్ మొత్తం నీ మైండ్ ఉండాలబ్బా. ఏమంటావు? ఓకేనా? జోహు మోటార్లో అయితే తిడుతున్నా ఇంగ్లీష్లో, నన్ను తిడుతున్నా ఇంగ్లీష్లో మోటార్లో. ఎస్ అవునా? ఇది మన క్లారిటీ ఉంది ఎలా నేర్చుకోవాలని. ఎస్ వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఇంకా రేపు నుంచి అవుతుంది క్లాస్ మొత్తం కూడా. నేను కొన్ని ప్రికాషన్ చెప్తాను నీకు ఇప్పటి నుంచే. నీకు జాబ్ కొట్టాలనుకుంటే క్లారిటీ ఇస్తున్నా అంటే నేను ఎక్కువ చేయట్లేదు. క్వాంటిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. చెప్పోసారి ప్రపంచం అతిపెద్ద సముద్రం ఏంది? ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏంది? సముద్రం ఏంది? ప్రపంచం అతిపెద్ద సముద్రం ఏందమ్మా? సముద్రం ఏంది? నేను క్లారిటీ ఇస్తాను. పసిఫిక్. వెరీ గుడ్ రేవంత్, వెరీ గుడ్ అమ్మా. పసిఫిక్. పసిఫిక్ చూసావా? నువ్వు చాలా బాగా చెప్పు. అది మహాసముద్రం. సముద్రం కాదు అది, అది మహాసముద్రం, సముద్రం కాదు. ఓకే ఓకేనా? ఫస్ట్ అది రాంగ్ ఆన్సరేగా. జిఎస్ దానికైనా పెద్దది, దానికైనా పెద్దది. ఎంత చదివినా బయటకు వస్తూనే ఉంటాయి. క్వాంటిటీస్ అలా కాదు, సమ్ ఇన్బిల్ట్ సిలబస్. నువ్వు చెక్ చేసుకుంటే బయట కూడా చాలా మంది జాబ్ వచ్చిన వాళ్ళకి మెయిన్ సిలబస్ అంతా క్వాంటిటీసింగ్. వై? బికాస్ అది ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు మన దాన్ని. ఓకేనా? నేనేమన్నానంటే మీకు చిన్న క్లారిటీ ఇస్తా. భయం పోగొడతా నీకు. అర్థమేట్ రీజనింగ్ భయం పోగొడతా. ఏమంటావు నువ్వు? ఏమంటావు? మనం ట్రావెల్ చేద్దాం, 2 months ట్రావెల్ చేద్దాం. నీకు అర్థమేట్ రీజన్ భయం పోగొడతా. ఏమంటావు? ఓకేనా? ఓకేనా? భయం పోగొడతా ఫస్ట్ నీకు. కానీ నాకు ఏం కావాలంటే నీ గురించి ఏం కావాలంటే నాకు టేబుల్స్, 20 టేబుల్స్ కావాలి, 30 స్క్వేర్స్ కావాలి, 20 క్యూబ్స్ కావాలి. నాకు ఈ 3 అరేంజ్ చేసి చాలు. నువ్వు నాకు ఈ 3 అరేంజ్ చేయ, నాకు సరిపోద్ది. ఓకేనా? ఎస్ ఆర్ నో? నాకు కావాల్సి మొత్తం 3. ఏం కావాలి నాకు? 3 ఏం కావాలి నాకు? ఇంకేం వద్దు. ఈ 3 చెప్పు. ఆ 3 ఏం కావాలి నాకు చెప్పు. క్లారిటీ ఇవ్వసారి నాకు. 3 ఏం కావాలి నాకు? క్లారిటీ ఇవ్వసారి. ఏం కావాలి 3ను? ఫాస్ట్ టైప్ చేసి పెట్టా సార్. టైప్ చేయి నాకు. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్. 8 టేబుల్స్, 20 టేబుల్స్, 30 స్క్వేర్స్, 20 క్యూబ్స్. ఎస్ 12 టేబుల్స్ కాదు, 20 టేబుల్స్ కావాలి. ఇంకా రమ్య మారరా? 12 12 144 అంతేనా? ముందు రారా మీరు? ఓకేనా? ఎస్ శుభ సూర్య. టేబుల్స్ 20 స్క్వేర్స్ అడి నన్ను వస్తే నేను నమ్ము. కావాలి నువ్వు చెక్ చేసుకుని ఎక్కడ అడుగు. నేను ఇది భయం పోగొడతా. ఫస్ట్ నేను జాబ్ అక్కడ పెడితే భయం పోగొడతా. క్వాంటిటీసింగ్ అంటే సింపుల్ చేద్దాం మనం. ఓకేనా? ఎస్ 20 టేబుల్స్. ఎస్ ఎస్ ఎస్. నేను ట్రిక్ చెప్పనా? ట్రిక్ కూడా కాదు, ఇది లాజిక్ అది. ఓకేనా? చెప్పాలి. ఇలా సిలబస్ ఉంది మనకి. అండ్ రిమైనింగ్ మనకి ప్యూర్ మ్యాథ్స్ అమ్మా. అదే మనకి ఏంటంటే మెన్సురేషన్, జామెట్రీ, ప్రాబబిలిటీ పక్కన పెడతాం. ఫస్ట్ మనం మెయిన్ కావాల్సింది అర్థమెటిక్ రీజనింగ్ కావాలి ఇక్కడ మనకి. ఓకేనా? సిలబస్ నోట్ చేస్తున్నారా మీరు బాగానే? సిలబస్ నోట్ చేస్తున్నారా మీరు బాగానే? అంతా ఓకేనా? సిలబస్ అంతా ఓకేనా? ఇక్కడ మీకు అర్థమెటిక్ సిలబస్ ఓకేనా? నాకు క్లారిటీ ఇవ్వండి. ఆ చాప్టర్ అవగానే టిక్ పెట్టుకోవాలి మీరు, కంప్లీట్ అయిపోయిందని. ఓకేనా? ఇలా ఓకేనా? మీతో మాట్లాడుకుంటూ క్లాస్ నచ్చిందా మీకు? ఇలా ఇంటరాక్షన్ ఓకేనా? అంటే మనకి ఇది ఆన్లైన్ లో క్లాస్ కూడా ఆఫ్లైన్ బిహేవ్ చేద్దాం. ఇలా ఓకేనా? ఇద్దరు మాట్లాడుకుంటూ నీకు రెస్పాండ్ అవ్వకుంటూ బాగానే ఉందా మీకు? ఇలా చేద్దాం రేపు నుంచి. చెప్పాను కదా వెయిటేజ్ ఆల్రెడీ మెన్సురేషన్ వెయిటేజ్ మీకు కూడా. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్సిఎఫ్, సింప్లికేషన్ మొత్తం 40 పడతాయి నుంచి. ఇలా ఓకేనా కిరణ్? ఒకసారి మీ అందరికి ఇలా ఇంటరాక్షన్ నచ్చుంటే ఒక లైక్ 1 హార్ట్ సెండ్ చేయ ఫాస్ట్ గా. ఇంట్రాక్షన్ నచ్చుంటే నీకు ఇంట్రాక్షన్ నచ్చుంటే 1 లైక్ 1 హార్ట్ సెండ్ చేయి. ఎస్ ఇంట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెన్స్. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది సిలబస్ దానా? ఇప్పుడు నేను సమ్ క్లారిటీ ఇస్తా. తెలంగాణ ఎలా పడ్డాయి, ఏపీ ఎలా పడతాయి నీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు వెయిటేజ్ ఎలా పడుతుంది. ఇప్పుడు ఇంత చెప్పి సిలబస్ చెప్పాను, వెయిటేజ్ క్లారిటీ ఇస్తాను. థ్యాంక్స్ అమ్మ రాజు.
వెయిటేజ్ క్లారిటీ ఇస్తాను బావిను. సార్ ఫస్ట్ గోటి పీసీకి వెళ్దాం. నేను క్వాంటిటీ క్లారిటీ ఇస్తాను. ఓకేనా నాన్న? ఇక్కడ క్వాంటిటీ మనకి మొత్తం పీసీలోని 40 to 45 దగ్గర ఉంటాయి. 40 to 45 ఉంటాయి. ఓకేనా? ఇందులో మళ్ళీ గమనిస్తే ఇక్కడ మనకి మళ్ళీ చెప్తాను 20 and 20 వేసుకుంటా కానీ ఇక్కడ మనం ఏంటంటే మనకి ఇక్కడ 18 and 17 and 2 or 3 మార్క్స్ ఆర్ దేర్. 4 మార్క్స్ ప్యూర్ మ్యాథ్స్ పడతాయి. ఇక్కడ మనకి ప్యూర్ మ్యాథ్స్ పడతాయి. ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఇక్కడ అర్థమేట్ లేదు ఎక్కువ. మనకి మొన్న కూడా తెలంగాణ అండ్ మనకి ఏపీలోని సింప్లిఫికేషన్ ఒకటి, నెంబర్ సిస్టమ్ ఒకటి, మెన్సురేషన్ ఒకటి, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, అండ్ ఇంట్రెస్ట్ ఒకటి, అండ్ టైమ్ అండ్ వర్క్. ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కానీ మనం చెప్పలు ఎలా పడతాయి మనకి మన వాళ్ళు కాదు. రీజనింగ్ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే. కానీ ఇక్కడ మెయిన్స్కి వస్తే ఏపీ తెల మెయిన్స్కి వస్తే ఇక్కడ గమనించామంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా తెలంగాణ ఏపీ అండ్ పీజీకి దేని నుంచి అన్నా ఇక్కడ మనకి ప్రిలియన్స్ ఏంటంటే ఇక్కడ మనకి రెండు కలిపి క్వాలిఫై పర్లేదు. రెండు క్వాలిఫై అవ్వాలి. అవునా? ఇది 100 అర్థమెటిక్ రీజనింగ్ 100, జిఎస్ 100. ఈ రెండు క్వాలిఫై అయితే మాత్రమే నెక్స్ట్ ఇస్ ఎలిజిబుల్ అవుతాం. 70 రావాలి రెండు క్వాలిఫై. ఇక్కడ మాత్రం అలా కాదు, 70 రావాలి అదే విధంగా. ఓకేనా? ఇది కూడా 100. ఆ నెక్స్ట్ మెయిన్స్ ఇక్కడ మెయిన్స్ మనకి ఇక్కడ అర్థమెటిక్ 100, జిఎస్ రీజనింగ్ 100 కదా. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, నాకున్న నాలెడ్జ్ క్లారిటీ ఇస్తా. ఇక్కడ అంటే మనకి 100. నేనన్నా ఎవరన్నా కూడా ఆ మొత్తం చేయడానికి అవ్వదు. ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో క్లారిటీ ఇవ్వను నేను. అసలు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి నేను క్లారిటీ ఇస్తా. ఎనీ ఎగ్జామ్ ఆర్ దేర్ ఇన్ టైంలో మనం ఎలా దానికి క్లారిటీ ఇవ్వాలి నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? చెప్పనా? తక్కువ టైంలో ఎలా మనం దాన్ని అటెంప్ట్ చేయాలి చెప్పని చెప్పేస్తా. ఓకే, ఎస్ పర్ఫెక్ట్. ఎస్ ఇక్కడ బావిను ఇక్కడ నేనేమన్నానంటే మనం ఏది కూడా 100% చేయలేంగా. నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఫస్ట్ ఇక్కడ 2 hour క్వశ్చన్స్, ఎన్ని అవర్స్? 3 hours. దీన్నేమో 2 hours కింద 1 hour కింద మార్చుకో. చాలా మంది ఇక్కడ ఎలా ఉంటదంటే ఎగ్జామ్ లోని నా టైం సరిపడు సార్ అంటారు చాలా మంది. ఎన్ని సరిపోతే టైం సరిపోతుంది నీకు ఇప్పుడు కూడా. కారణం ఏంటంటే టైం వేస్ట్ చేస్తావు నువ్వు. ఎప్పుడు కూడా 2 hours ఏం చెప్పరా నువ్వు 2 hours లోని ఈ మొత్తం చెక్ చేసేవాలి. అదేంటి సార్ అంటే నువ్వు టైం పెట్టుకో 2 hours మొత్తం చెక్ చేసేవాలి. ఎందుకంటే మొత్తం చెక్ చేసేటప్పుడు మినిమం నీకు ఒక 80 క్వశ్చన్లు అన్నా కలిపి 80 క్వశ్చన్లు అన్నా చూడగానే చెప్పే ఆన్సర్ కూడా క్వశ్చన్ ఉంటాయి. 80 మినిమం 60 ఉంటాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? చెప్పచ్చు చూడగానే. అవునా కదా బాయ్స్ అండ్ గర్ల్స్? చెప్పాలి. చెప్పండమ్మా ఏమైంది శివాని? అవునా కదా? నువ్వు 2 hours లో ఎనీ ఎగ్జామ్ ఆడితే చూసిన తర్వాత కొన్ని సమ్స్ ఉంటాయి. ఆల్ ఎగ్జామ్స్ అమ్మా దిలీప్ కుమార్, ఆల్ ఎగ్జామ్స్ కొన్ని సమ్స్ ఉంటాయి. చేస్తే ఆన్సర్ వస్తుంది. మనకి ఆన్సర్ వస్తుంది. అవునా కదా? ఆ నెంబర్ పక్కన రాసుకో. అక్కడ టైం వేస్ట్ చేయదు నువ్వు. ఓకేనా? చేస్తే ఆన్సర్ వస్తుంది, దాన్ని పక్కన రాసుకో. ఈ 2 hours నెక్స్ట్ 1 hour వచ్చి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ట్రై చేయి, పక్కా జాబ్ వస్తుంది నీకు. మన లక్ ఏంటంటే -marks లేకపోవడం వల్ల. ఓకేనా? అంటే నా విషయంలోని నువ్వు మినిమం ఒక 120 అయినా పర్ఫెక్ట్ 120 రాస్తున్నా, రిమైనింగ్ 80 బాణం వేసిన 30 రావా? ఈజీ 30 వస్తుంది. ఎందుకంటే ఎంత రాసు పక్క వస్తాయి. 150 స్కోరింగ్ ఈజీ చేయొచ్చు, 150 స్కోర్ చేయొచ్చు. నీ జిఎస్ బాగా వచ్చు కాబట్టి 100 చాలు, అందుకని ఎక్కువ వద్దు. 100 చాలు అన్ని కలిపి 250. కడప దగ్గరగా ఉంటావుగా. అవునా కదా? ఎస్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? ఏమంటావు? ఇక్కడ మెయిన్ మనకి టైం మేనేజ్మెంట్. టైం ఎలా యూటిలైజ్ చేసో క్లారిటీ కావాలి మనకి. ఓకేనా? చెప్పాలి. ఓకేనా? ఎస్, నేనైతే ఎనీ ఎగ్జామ్ అలా చేస్తాను. ఎంత టైం అన్నా 3 parts చేస్తా. 2 parts ఏమో మొత్తం చెక్ చేయడానికి, 1 part ఏమో బ్యాక్ వచ్చి ఫోకస్ చేయడానికి. ఇది నా లాజిక్. అయితే నేను చేసిన జాబ్ అన్ని కూడా అలా చేసినాయే, నేను కొట్టిన జాబ్ అన్ని కూడా అలా కొట్టినాయే. ఎనీ ఎగ్జామ్ 3 parts చేస్తాం. 2 parts మొత్తం చెక్ చేస్తాను నేను, అండ్ 1 part మళ్ళీ చేస్తే ఆన్సర్ వస్తాయో దాని చెక్ చేస్తాను. అక్కడ ఫోకస్ చేస్తా.
ఇలా చేయండి, పక్కా మన టైం యొక్క టైం తగ్గుద్ది, మనం దాన్ని బాగా ప్లాన్ చేసుకోవచ్చు దేనన్నా. అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? మనకి రేపు నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయమ్మా రేపు నుంచి. నైస్. ఎస్ రమ్య. సరదాగా ఒక చిన్న క్లాస్ చెప్పనా, 10 నిమిషాలు క్లాస్ చెప్పనా? అంటే నేను సమ్స్ ఎలా చేస్తా ఎగ్జామ్లోని, నేను క్లారిటీ ఇస్తా. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద సిలబస్ ఆఫ్ ఏపీ ఎస్ఐ అండ్ పీసీ? సాయి వెంకట్ ఇప్పుడు వచ్చావా నువ్వు? ఆడి చెప్పాను వెంకట్, ఆడి క్లారిటీ ఇచ్చాను వెంకట్, ఇప్పుడు వచ్చావా? చిన్న ఏదన్నా టాపిక్ క్లారిటీ ఇవ్వనా ఎలా వస్తుందని? అంటే నేను నీ క్లారిటీ ఇస్తా, ఎలా వచ్చింది క్లారిటీ ఇస్తాను, ఎలా నేర్పుతాను క్లారిటీ ఇస్తాను నేను. చెప్పనా నేను చిన్న టాపిక్ చెప్పనా, చిన్న టాపిక్. ఓకే సార్. ఎస్ చెప్పాలి. నవీన్ నీ లక్కీ నెంబర్ ఏంటి? నవీన్ నవీన్ నీ లక్కీ నెంబర్ ఏంటి చెప్పు, ఫాస్ట్ చెప్పు నవీన్. నవీన్ లక్కీ నెంబర్ ఏంటి? చెప్పు నవీన్ లక్కీ నెంబర్ ఏంటి? ఇది 3, 2, 7. ఎందుకు ఎందుకు కుమార్ భారత్ రాజేష్ ఎందుకు నాన్న లక్కీ నెంబర్ ఎందుకు? రెడ్మీ నోట్ 2 కోడేష్ 3 ఎందుకు లక్కీ నెంబర్ 2 ఎందుకు 3 ఎందుకు చెప్పారు క్లారిటీ ఇవ్వగలవా? 7 అంటే తలఫర్ రీజన్, అది నాకు అర్థమైంది ఆ విషయం. నాకు క్లారిటీ ఇవ్వగలవా? లక్కీ నెంబర్ ఎందుకు చెప్పగలవా నువ్వు అలా? నాకు క్లారిటీ ఇవ్వగలవా నువ్వు? ఏదైనా క్లారిటీ ఇవ్వగలవా ఎందుకు అని? 9 కోటి 9 ఎందుకు నువ్వు కోటి? ఐ మీన్ పేపర్ ప్యాటర్న్ అండ్ జిఎస్ సిలబస్. ఐ మీన్ పేపర్ ప్యాటర్న్ అండ్ జిఎస్ సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్ నాకు క్లారిటీ, అది జనరల్ అవేర్నెస్ నాకు క్లారిటీ లేదబ్బా. నేను ఓన్లీ ఇదే సెంటిమెంటే కాదు. నా లక్కీ నెంబర్ 9 నేను క్లారిటీ ఇస్తాను వెంకట్, నేను క్లారిటీ ఇస్తాను ఓకేనా? ఓకే నా లక్కీ నెంబర్ 9. నాకు పెద్ద రీజన్ ఉంది, నాకు నా సెంటిమెంట్లు ఏం లేవు, నాకు రీజన్ ఉంది. వై? బికాస్ ఐఎమ్ ఆల్సో మ్యాథమెటిషియన్. 9 ప్రాపర్టీ ఉంది. 9 వన్స్ ఎంత? 9 వన్స్ ఎంత మనకి? 9 వన్స్ చెప్పు, 9 వన్స్ ఎంత? 9 వన్స్ 9 వన్స్ ఎంతమ్మా? 9. 9 2s 9 2s 9 2s వెయిట్ 8 ప్లస్ 1 యాడ్ చేయి, 8 ప్లస్ 1 యాడ్ చేయి, 9 వచ్చిందా? 9 3s 27 మళ్ళీ యాడ్ చేయి, 9 వచ్చిందా? 9 5s 45 మళ్ళీ యాడ్ చేయి, 9 వచ్చిందా? 9 9s 81 9 11s 99 మళ్ళీ యాడ్ చేయి 18 మళ్ళీ యాడ్ చేయి, మనకి ఎంత వస్తుందమ్మా? మనకి ఎంత వస్తుంది ఇక్కడ? మనకి 9గా. ఈ ప్రాపర్టీ దేనికి లేదు. ఎస్ అడ్వాన్స్ అంతేనా? ఆ ప్రాపర్టీ దేనికి లేదు, దానికి ఉంది, దానికి మాత్రమే ఉంది ఆ ప్రాపర్టీ. దేనికి లేదు, ఏ నెంబర్కి లేదు ఆ ప్రాపర్టీ. దానికి దాన్ని ఏమంటామంటే కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం, దాన్ని కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం మనం. ఓకేనా? ఎస్ పర్ఫెక్ట్ అమ్మా. డిల్ సమ్ మెథడ్. ఎస్ పర్ఫెక్ట్ యాదవ్. ఓకేనా? వాయిస్ మొత్తం పోయిందబ్బా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా? ఎస్ 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 ఓకే నెక్స్ట్ వెళ్ళొచ్చా? ఓకే సార్. ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నామంటే (22 square) ఎంత మనకి? 484 అంటాం. తెలిస్తే ఓకే, తెలియపోతే ఇబ్బందిగా మనకి, అవునా కదా? ఇక్కడ ఫస్ట్ నువ్వు సింగిల్ చేసుకో. 2 + 2 ఎంత మనకి? 4. 4 square 16 మళ్ళీ యాడ్ చేయి 7 చెక్ చేసుకో, ఇవన్నీ యాడ్ 7 వస్తామా? 4 + 8 12, 12 + 4 16 మళ్ళీ యాడ్ 7 వస్తుందమ్మా, 7 వస్తుంది అవునా? దాన్ని అంట మనం డిజిటల్ సమ్ మెథడ్. ఏమంటాం దాన్ని మనం? డిజిటల్ సమ్ మెథడ్. కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే దాన్నే మన దగ్గర బ్యాంకింగ్ లో అయితే. హార్డ్ కాపీ మెటీరియల్స్ అండ్ సెండ్ చేయగలరా సార్? చేస్తారమ్మా పక్క. ఓకేనా? ఎస్ ఆర్ నో? అర్థమైంది బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే ఎస్. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, నా సింగిల్ చేయగలవా?
ఇప్పుడు 8931 ఉంది. సింగిల్ చేయడం అంటే 8 + 9 ఎంత? 17 + 3 20 + 1 22 వచ్చిందా? దీన్ని మళ్ళీ యాడ్ చేస్తే 4 వచ్చింది కదా. ఇలా చేస్తావా? నెంబర్ ఇస్తాను చేస్తావా? అలాగా సింగిల్ చేయాలి, సింగిల్ చేయాలి. చేస్తావా? నెంబర్ అలా చేస్తావా? చేస్తావా? అలా చేస్తావా? అదే ఫస్ట్ బేసిక్. మనకి ఎలా వచ్చింది నేను క్లారిటీ ఇస్తాను. నువ్వు గమనిస్తే 9 అక్కడ ఆగలేదు తెలుసు మనకి. నువ్వు గమనిస్తే మనకి మొత్తం 9 ప్లానెట్స్ ఆర్ దే. 9 ప్లానెట్స్ 9. మన యొక్క సూర్యుడి యొక్క గుర్రాలు రథానికి 9 ఉంటాయి. అవునా? ఎస్ ఆర్ నో? పెద్ద 9 కరెక్ట్ అయి ఉంది మనకి. చేస్తారా మీరు అందరూ? నువ్వు చేస్తున్న నెంబర్ ఇస్తా, నాకు క్లారిటీ కావాలి. సింగిల్ సింగిల్ చేయాలి అందరూ. సింగిల్ చేస్తారా? కింద నాకు కామెంట్ చేయండి. నేను చేస్తానని ఇస్తాను తప్ప నేను. బాలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరూ రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. దా ఈ నెంబర్ సింగిల్ చేయి. 813156. ఇది ఫోన్ నెంబర్ కాదు, చంపేస్తాను ముందు చెప్తున్నాను. దా ఈ నెంబర్ సింగిల్ చేయి. ఆ నెంబర్ సింగిల్ చేయమా. ఈ నెంబర్ని సింగిల్ చేయి ఫాస్ట్ గా. సింగిల్ చేయి అంటే మొత్తం కలిపాక డబల్ నెంబర్ ట్రిపుల్ నెంబర్ వస్తుంది. మళ్ళీ యాడ్ చేయి, మళ్ళీ యాడ్ చేయి, సింగిల్ చేయాలి అలాగా. ఫాస్ట్ గా. చేశారా? 7 4 ఇంకో చాలా మంది రాంగ్ చేస్తున్నారు. ఇక్కడే చాలా మంది రాంగ్ చేస్తున్నారు. కొందరు 4 అంటున్నారు, కొందరు 7 3 అంటున్నారు. చూసావా? చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. తప్పు లేదు, తప్పులు రావాలని నేను క్లారిటీ ఇస్తాను నీకు. ఓకేనా? 3 7 4 ఇంకా ఇంకా ఆ నెంబర్ రాసుకోండి ఫస్ట్ మీరు. 3 3 7 చెప్పావు. అడ్వాన్స్ చంపేస్తుంది తేడా వస్తే. హేమ యాదవ్ 3. ఇంకెవరు చెప్పారా? 4 4 7 7 9 అండ్ ఎస్ ఎస్. ఇంకా చాలా మంది చెప్పాలి. 4 ఇప్పుడు చూడండి చేస్తా. ఫస్ట్ చాలా మంది 8 + 1 9 సార్, 9 + 3 12 సార్, +1 13 +5 18 +6 24 +9 33 +3 36 +1 37 39 40 48 40 49 అండ్ 58. మళ్ళీ యాడ్ చేస్తే ఎంత మనకి? 13. మళ్ళీ యాడ్ చేస్తే 4ఏగా. 8 + 5 13. మళ్ళీ 4ఏగా. ఎంతమంది 4 అమ్మ? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది 4 హ్యాండ్ రైజ్ చేయండి సారీ. 9 or 0? ఎంతమంది 4? ఎస్ అమ్మా, చేద్దాం అమ్మా. యాదవ్ చేద్దాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ సుబ్బారాజు. ఓకే ఎస్ ఎస్ అవునా? కానీ ఇంత దరిద్రం మనకు వద్దబ్బా, టైం వేస్ట్ అయిపోతుంది మనకి. మనకి ఏమొచ్చు? 9 వచ్చు. అవునా? బావిను సార్ 9 క్యాన్సిల్ సార్. సార్ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్. 1 + 2 + 1 ఆన్సర్ 4. ఇలా అప్రోచ్ అవ్వచ్చుగా, ఇలా అప్రోచ్ అవ్వచ్చుగా, ఇలా అప్రోచ్ అవ్వచ్చు కదా నువ్వు. ఇవన్నీ అవసరమా? అన్ని కలుపులు అవసరం మనకి ఏమన్నా? ఎక్కడ చూడొస్తుంది? ఇక్కడే. సార్ 9 పోయింది, 9 పోయింది. అవునా కాదా? ఎస్ఆర్ నో? అవునా? ఎస్. అలా చేయొచ్చుగా మనం మొత్తం కూడా ఈజీగా. అవునా కదా బాయ్స్? ఇంకోటి చేస్తావా? ఇంకో నెంబర్ చేస్తావా? ఇంకో నెంబర్ చేస్తావా? చేయగలవా? నువ్వు చేస్తావని చెప్పి ఇస్తా. ఎస్ అమ్మా, చేస్తావా? అందులో కొత్త నేర్పిస్తాను మా. అందులో కూడా డిజిటల్ మెథడ్ లో కూడా నువ్వు పక్క తింటావు కదా, అదే కొత్త చెప్తాను. కొత్తగానే అన్ని పాయింట్లు కూడా క్లారిటీ ఇస్తాను. ఓకేనా? దా అయితే దా ఈ సమ్ చెయ్యి. 3 1 5 6 8 9 1 4 5 6 5 1 3 8. దాని ఈ సమ్ చెయ్యి. ఈ సమ్ చెయ్యి ఫాస్ట్ గా. అది దీని ఆన్సర్ కావాలి. నాకు దీని ఆన్సర్ కావాలి. ఫాస్ట్ చెప్పు.
దీని ఆన్సర్ కావాలా మెన్షన్ చేయి. సైడ్ కూర్చోనా, సైడ్కి 2 2 1 చాలా రాంగ్ చేస్తున్నారు, చూసుకోండి సరే. 1 1 రేవంత్ 1 1 1 ట్రిపుల్ 1 రాజేష్ 11 అండ్ 1 సింగిల్ చే రాజేష్, సింగిల్ చే యూనిఫామ్ వేసుకుని వాడు నువ్వు. ఓకేనా 2 1 2 2 1 2 2 1 2 2 1 1 1 1 2 2 2. చంపేద్దాం ఫస్ట్ ఇక్కడ మనం, ఇక్కడ ఫస్ట్ మనం క్లారిటీ ఇద్దాం ఇక్కడ. ఓకేనా ఫస్ట్ ఇక్కడ సార్ 9 క్యాన్సిల్ సార్, సార్ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, సార్ 9 క్యాన్సిల్ సార్, సార్ 9 క్యాన్సిల్. ఓకేనా బాగా ఏమైంది మనకి 6 + 5 మనకి ఎంత 11. దీన్ని యాడ్ చేస్తే 2. ఎస్ 2 ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఎవరు 2 చెప్పారో రైట్ అమ్మా అందరూ. 2 రైట్. ఎస్ రాజేష్ రైట్, రాజేష్ రైట్. ఎస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తా, సమ్ చేస్తా మరి. ఇప్పుడు సమ్ చేస్తావా? ఓకే దెన్ ఒక సమ్ చేస్తా, సమ్ ఇస్తాను ఇప్పుడు నేను. ఎస్ 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 చేసే ముందు క్లారిటీ ఇస్తా ఎలా అప్రోచ్ అవ్వాలని. సార్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి 11 స్క్వేర్ ఎంత మనకి 121. దీన్ని సింపుల్ గా 1 + 1 2 అనుకోవాలి. 2 స్క్వేర్ ఎంత 4. ఈ మొత్తం 4 ఇది వచ్చు కాబట్టి ఇప్పుడు దీన్ని పెద్ద సమస్య. దీని మీద మనం క్యాల్సి వాడదాం, మనం క్యాల్సి వాడి ఒక సమ్ ఇద్దాం. మనం నాకు స్క్వేర్ నెంబర్ చెప్పాలి ఇక్కడ నువ్వు. ఓకేనా నాకు 86 స్క్వేర్ కావాలమ్మా. ఓకేనా 7496 7396 7296 7196. దీని ఆన్సర్ చెప్పు సార్ నాకు ఫాస్ట్ గా. దీని ఆన్సర్ చెప్పు. క్యాల్సి యూజ్ చేయొద్దు, క్యాల్సి యూజ్ చేయొద్దు ప్లీజ్, అసలు క్యాల్సి యూజ్ చేయొద్దు. 86 స్క్వేర్ కావాలి. 7496 7396 7296 7196. దీని ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్ ట్రై చేయండి. బేసిక్ బాగా మనం ఫౌండేషన్ చేసుకుందాం. ఓకేనా 796 వెరీ గుడ్ అమ్మా సూపర్. 796 అంట 796 వెరీ గుడ్ అమ్మా సూపర్. ఎవరు నవీన్, హేమ యాదవ్, యాదవ్ వెరీ గుడ్ అన్నా. ఓకే ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ 8 + 6 14, 1 + 4 5. మనకి 5 స్క్వేర్ అంటే మనకి 25. 2 యాడ్ చేసి 7 అవుతుందా అంటే మనకి 7 రావాలి. సార్ 9 క్యాన్సిల్ సార్. ఇక్కడ 2 పోతే ఎంత 6 + 2 8 అది కాదు. ఓకేనా సార్ ఇక్కడ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ సార్ ఎంతమా 7 ఓకేనా. అండ్ ఇక్కడ మనకి 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ 6. ఇక్కడ 9 క్యాన్సిల్ అండ్ ఆల్సో గమనిస్తే ఇక్కడ 14 5 వస్తుంది. ఆప్షన్ నెంబర్ ఇదేగా ఆప్షన్ నెంబర్. ఇంకా పెద్ద నెంబర్ ఉన్నా, పెద్ద నెంబర్ ఉన్నా, ఇంకా పెద్ద నెంబర్ ఉన్నా, ఇంకా పెద్ద నెంబర్ ఉన్నా. ఓకేనా ఎస్ ట్రై చేస్తావా సారీ. స్మాల్ స్మాల్ నెంబర్స్ కాదు, పెద్ద. దెన్ దా ఈ సమ్ అయితే మరి గో టు క్యాల్సి. చూడు 1 2 3 4 5 6 ఇంటూ 1 2 3 అవసరం లేదులే. 6 హోల్ స్క్వేర్ 1 5 1
1224 138393 1324 138393 1424 138393 1524 138393 అమ్మా. దానికి సమ్ చేయి. నువ్వు క్యాల్సి కొట్టినా కొన్ని ఆన్సర్ రావు మనకి, కొన్ని ఆన్సర్ రావమ్మా, ఇది కొన్ని ఆన్సర్స్ రావు. చెప్పు చెప్పు ఫాస్ట్ చెప్పు. ఆప్షన్ 1 2 3 4? ఆప్షన్ 1 2 3 4? నా క్లారిటీ ఇది. వన్ 2 3 4? 4 4 2 హేమ యాదవ్ 2. చిన్న రాంగ్ చేసి ఇక్కడ ఆన్సర్ మారిపోద్దా బచ్చన్, రాంగ్ చేసిన ఇక్కడ. 4 4 4 4. వెరీ గుడ్. ఎస్ 4 4 4. ఎస్. ఓకే, ఇవన్నీ జస్ట్ బేసిక్ దగ్గర ఈ రోజు కోసం అంతే మాత్రమే. ఇక్కడ ఫస్ట్ కొడదాం మనం. ఓకేనా సార్? ఇది 9 క్యాన్సిల్ సార్ ఇది 9 క్యాన్సిల్. ఓకేనా, 9 క్యాన్సిల్. 3 + 3 ఎంత? 6. గమనించవచ్చు సార్ ఇక్కడ మనకి ఎంత మనకి ఇస్తారు ఇక్కడ సార్? ఇక్కడ మనకి 4 3 ఈ 9 క్యాన్సిల్ అయ్యగా, అవునా? అండ్ ఆల్సో ఇక్కడ 9 క్యాన్సిల్ 3 + 3 + 1 ఇది 7. చెక్ చేసుకోండి ఇక్కడ మనకి సార్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అండ్ ఇది క్యాన్సిల్. 3 + 3 ఎంత? ఇక్కడ మనకి 6 + 2 8. నెక్స్ట్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అండ్ ఆల్సో ఇది క్యాన్సిల్. ఓకేనా? అండ్ ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏమో 0 or 9 వచ్చింది, అవునా? 0 9 వచ్చింది. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి, దీని ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ సార్ 9 క్యాన్సిల్ ఎంత మనకి? 3 3² 9, అవునా కదా? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ఆప్షన్ నెంబర్ 4. ఇలా ఎంతమంది అమ్మా హ్యాండ్ రైస్ చేయండి సారీ. ఎస్, అందరూ ఆప్షన్ నెంబర్ 4. వెరీ గుడ్ అమ్మా, సూపర్ అంతే, సూపర్. ఇది మరి ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ పర్సెంట్ ప్రాఫిట్ లాస్ SI CI దేనికన్నా వర్క్ అవుద్ది మన కోసం. నెక్స్ట్ లెవెల్. ఓకేనా? నచ్చిందా? ఇలా పెద్దానికి వాడదాం మనం. బేసిక్ మొదలు పెట్టి గోడ్ హై లెవెల్కి వెళ్దాం. హై లెవెల్కి ఏమంటావు? బేసిక్ మొదలు పెడదాం, గోడ్ హై లెవెల్. దీంతో మనకి భయం పోవాలి అర్థమెటిక్ అంటే. ఏమంటావు? మనకి ఆ లెవెల్ క్లారిటీ కావాలి ఎప్పుడు కూడా. ఓకే సార్, ఇంకోటి చేస్తావా? ఇంకో సమ్ చేస్తావా? ఇంకో సమ్ ట్రై చేద్దామా? ఇంకోసం ట్రై చేద్దామా? ఎస్, ఓకే సార్. లాస్ట్ చేద్దాం, లాస్ట్గా. ఎస్ సార్, శుభ. గో టు క్యాల్సి. చూడు సరి, 898,989 హోల్ స్క్వేర్. ఒకసారి ఆగు, ఇది పెద్ద అయిపోయింది. ఈ వస్తుంది ఆప్షన్. క్లారిటీ సింపుల్ గా 1 2 3 4 5 6 ఇంటూ 3 2 1 6. 1 2 3 4 5 6 ఇంటూ 3 2 1 6. ఆప్షన్ నెంబర్ 29703496. 39703446. 497034496. 59703446. నాకు ఆన్సర్ చెప్పసారి. క్యాల్సి యూజ్ చేయకూడదు, క్యాల్సి యూజ్ చేయకూడదమ్మా.
క్యాల్సి వాడకూడదు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఆప్షన్ 5 నన్ ఆఫ్ ఎబోనా? పాస్ 2 అప్పుడే వెరీ గుడ్. రెడీ సమ రాసుకోండమ్మా. 2 2 2 2 2 2 చూద్దాం. నవీన్ 2 శ్వేత 2. ఓకే 2. ఇక్కడ ఏం లే చేయడానికి కొంచెం బాగా విను. ఫస్ట్ మనం కూడా సింగిల్ చేద్దామా? సింగిల్ చేద్దాం, అన్ని చేద్దాం. ఫస్ట్ మనం సార్ 9 క్యాన్సిల్ సార్, 9 క్యాన్సిల్ సార్ అండ్ గమనించారు సార్. 9 క్యాన్సిల్ సార్, 9 క్యాన్సిల్ సార్. ఇది మొత్తం 8 సార్. 4 + 4 8. ఓకేనా? ఇక్కడ రా 9 క్యాన్సిల్ సార్ అండ్ అది గమనించాం ఇక్కడ మనకి సార్ 9 క్యాన్సిల్ సార్. ఓకేనా? అండ్ 9 క్యాన్సిల్ అండ్ ఇది చేసుకుంటే ఇక్కడ మనకి చూడు సార్ 4 + 4 8 + 3 సారీ 10 ఎంత? 10 19. చూడు 7 + 3 ఎంత మనకి ఇక్కడ? 10 + 4 + 8 మనకి ఎంత? 18 అని కలిపితే 9 or 0నేగా. ఇక్కడ అక్కడ క్యాన్సిల్ సార్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అండ్ 4 + 4 + 4 అవసరం ఇక్కడ 2 మిగిలింది. ఓకేనా? 10 అంటే ఇక్కడ మనకు 1 రావాలిగా. ఇక్కడ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్. 7 + 5 12, 12 + 4 16 + 4 20 and 2 వచ్చింది. అంటే ఇవి వచ్చాయి ఫస్ట్ మనకి. ఇప్పుడు వచ్చి చేద్దాం మనం. సార్ ఇక్కడ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, ఇక్కడ 3 మిగిలింది 1 + 2. ఇక్కడ 9 క్యాన్సిల్ సార్. ఓకేనా? 3 × 3 ఎంత మనకి ఆన్సర్? 9ఏగా. అంటే కింద ఎక్కడ ఆప్షన్ మనకి ఇదేగా ఆప్షన్ నెంబర్ 2ఏగా. 9 or 0 అంటే ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? నాన్న ఫస్ట్ ఈ సెషన్ లో నీకు క్లారిటీ వచ్చిందా? అంటే నీకు క్లారిటీ మీనింగ్ ఏంటంటే రీజనింగ్ అంటే ఏంటి, ఆ సిలబస్ ఏంది, అర్థమెటిక్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లారిటీ వచ్చిందా? జస్ట్ వన్ టైం రీకలెక్టింగ్ ఆర్ దేర్. ఒకసారి రీకాల్ చేస్తున్నావా? ఆ రీకాల్ చేద్దాం ఒకసారి మనం ఏం చేసుకున్నామని. ఓకేనా? చెప్పాలి. రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? రీజనింగ్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? ఎస్ సూపర్. ఓకే ఏంటవి? ఫాస్ట్ చెప్పాలి. ఏంటవి అవి? శుభ రమ్య వెరీ గుడ్ అమ్మా. వర్బల్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మన దేనికి పనిచేయదు. నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? శుభ ఓకే. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ వర్బల్? వర్బల్ మీనింగ్ ఏంటమ్మా? వర్బల్ మీనింగ్ ఏంది? స్పీకింగ్ రైటింగ్ వెరీ గుడ్ అమ్మా. శుభ కిడ్ రెడ్డి రెడీగా ఉన్నావు. రైటింగ్ స్పోకెన్ వెరీ గుడ్ అమ్మా. శుభ ఎస్ స్పీకింగ్ రిటర్న్. మరి నాన్ వర్బల్ ఏంటమ్మా? నాన్ వర్బల్ యాక్షన్. సి ఐఎమ్ ఫస్ట్ కోచింగ్ క్లాస్ సార్. ఐఎమ్ ద లిటిల్ కన్ఫ్యూజ్ సార్. ఏం ప్రాబ్లం లేదు సూర్య, జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నేను క్లారిటీ ఇస్తాను నీకు. ఓకేనా? యాక్షన్. ఓకే వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా? క్లారిటీ ఇవ్వండి. 3 వెరీ గుడ్ సూపర్. ఎస్ వెంకటరెడ్డి వెరీ గుడ్ అమ్మా. అయిపోద్ది 2 minutes. ఓకేనా? గుంటారా? 2 minutes అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. కరెక్ట్గా మన 6 కంప్లీట్ అయిపోద్ది. ఎస్ ఏంటమ్మా? జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. మన జిఐకి ఏం కావాలి చెప్పాలి. జిఐకి ఏం కావాలి? జిఐకి ఏం కావాలి? పెన్. అది నెక్స్ట్ చెప్పాలి. నువ్వు చెప్పాలి తప్పకుండా. ఓకేనా? జిఐ ఏం కావాలి మనకి? పెన్ ట్రిక్, పెన్ ట్రిక్, పెన్ ట్రిక్, పెన్ ట్రిక్. మరి లాజికల్ రీజనింగ్ ఏం కావాలమ్మా? లాజికల్ రీజనింగ్ ఏం కావాలి? లాజికల్ రీజనింగ్ ఏం కావాలి? లాజిక్. ఓకే మరి అనలిటికల్ గా మనకి అనలిటికల్. ఎస్ పెన్ ట్రిక్ లాజిక్. ఎస్ వెరీ గుడ్ అమ్మా. అనలిటికల్ ఏముంటాయి నాన్న? అనలిటికల్ ఏముంటాయి అది చెప్ప ఫాస్ట్ గా. అనలిటికల్ ఏముంటాయి మనకి? ఏముంటాయి అనలిటికల్లో మనకి? ఏముంటాయి చాప్టర్స్ మనకి? ఎస్ సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం అండ్ ఆల్సో డైరెక్షన్స్. రాసుకోండి. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా.
పృథ్వీరాజ్ వెరీ గుడ్ అమ్మా, సూపర్. క్లాస్ ఎండ్ అయ్యాక నోట్స్ ఏమి చేస్తారమ్మా, చేస్తారు. ఈరోజు క్లాస్ చెప్పలేదు దిలీప్ కుమార్, ఈరోజు క్లాస్ చెప్పలేదు. మనం జస్ట్ సిలబస్ క్లారిటీ ఇచ్చాం, అది కూడా పంపిస్తారు, మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా? మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఇందులో వస్తామా, మనకి ఇందులో అంటే రీజనింగ్ లో వస్తుంది. కానీ అది చేయాలంటే మనకి పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, యావరేజ్ 3 రావాలి. అది చెప్పలేదు నేను అది. ఓకేనా? అర్థమెటిక్ హౌ మెనీ పార్ట్స్ నానా? అర్థమెటిక్ హౌ మెనీ పార్ట్స్? 6 parts. అర్థమెటిక్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 6 parts. ఫస్ట్ పార్ట్ హెడ్ ఎవడు? హెడ్. ఫస్ట్ పార్ట్ హెడ్ కావాలి. హెడ్ ఎవడమ్మా? ఫస్ట్ పార్ట్ హెడ్ కావాలి. ఎవరమ్మా? ఎస్, నెంబర్ సిస్టమ్. ఓకే, మరి సెకండ్ పార్ట్ హెడ్ ఎవడమ్మా? సెకండ్ పార్ట్ ఎవడ పెడతారమ్మా? శేఖర్ పెడతారమ్మా. పర్సంటేజ్. ఓకే, థర్డ్ పార్ట్ హెడ్ ఎవడమ్మా? థర్డ్ పార్ట్ హెడ్ ఎవరు? థర్డ్ పార్ట్ హెడ్ థర్డ్ ఎవరు? ఎస్, ప్రపోర్షన్స్. మరి ఫోర్త్ ఎవరు? ఫోర్త్ ఎస్, యావరేజెస్. ఫిఫ్త్ టైమ్ అండ్ వర్క్. సిక్స్త్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈరోజు సిలబస్ మీకు అర్థం ఫీల్ అవుతున్నారు. ఎందుకు అర్థమైందా? పర్లేదు, ఫ్రాంక్గా చెప్పండి. ఈరోజు సిలబస్ మీకు క్లారిటీ వచ్చిందా? అంటే ఎలా వేల ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ వచ్చిందా మీకు? కొత్తగా అనిపించిందా ఏమన్నా? నాకు క్లారిటీ ఇవ్వండి సార్. వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద టుమారో అన్వర్స్ ప్లీజ్. పక్క చెప్తారమ్మా. శశికరణ్ పక్క ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ కదా, మై నేమ్ సత్య. ఎస్, గుడ్. మీ అందరూ క్లారిటీ వచ్చిందా? అండ్ నేను మై నేమ్ సత్య అండ్ క్వాంట్ రీజనింగ్ ఫ్యాకల్టీ. మొత్తం 3 స్టేట్లో వర్క్ చేస్తున్నాను నేను. అది కాకుండా నేను ఎక్స్ ఎంప్లాయ్, పోస్ట్ డిపార్ట్మెంట్ జాబ్ చేశాను. అండ్ అది నెక్స్ట్ మానేసిన తర్వాత సదర్న్ రైల్వే జాబ్ చేశాను, రైల్వేస్ లోని. అది మానేసిన తర్వాత ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ఇన్ షార్ట్ లిస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్. అవును, అవన్నీ నచ్చక నేను కొంచెం చేసి మానేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. షూర్ అమ్మ సోనీ, పక్క రాస్తాను. జస్ట్ సెషన్ అంతగా రాదు. ఓకేనా? ఎస్ ఆర్ నో? పర్లేదు విరాట్, మనం చంపేద్దాం. చేస్తారమ్మా, రేవంత్ చేస్తారు ప్లాన్. ఈరోజు సెషన్ మీకు ఓకేనా? అంత క్లారిటీ వచ్చింది సెషన్ ఈరోజు అంతా మీకు? ఇది నాకు క్లారిటీ ఇవ్వండి. ఈ సెషన్ మీకు ఓకేదా? మరి రేపు కలుద్దామా? రేపు మీట్ అవుదాం గట్టిగానా? మీకు ముందే వాళ్ళు చెప్తారు. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ఊరికే రాదు, మళ్ళీ బాగా టెస్ట్ చేస్తుంది. ఎంత బాగా అంటే ఆ జాబ్ వచ్చిన తర్వాత మనకి కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు ఎక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి వస్తాయి. తేడా ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి బాధ, ఎక్కడి నుంచే మనకి ఆనందం వస్తుందో ఎక్కడి నుంచి వస్తాయి మనకి, అక్కడ నుంచి రావాలి. ఇక్కడ మెయిన్ నా విషయంలో జాబ్ రావాలంటే కావాల్సింది లక్, హార్డ్ వర్క్, గాడ్ గుడ్ ఏం కాదు, సోదంతా. ఆ మాట నమ్మద్దు, ఎవరు చెప్పినా నమ్మద్దు నువ్వు. ఓన్లీ ఫర్ కన్సిస్టెన్సీ నెవర్ ఫెయిల్స్. లక్ పనిచేయదు, హార్డ్ వర్క్ పనిచేయదు, స్మార్ట్ వర్క్ పనిచేయదు. కన్సిస్టెన్సీ ఉంటే పక్క జాబ్ వచ్చేది. థ్యాంక్స్ అమ్మా. కాబట్టి మీరు బోర్ దబ్బుద్ది, కానీ ఒక దాన్ని ఎవ్రీడే చేస్తూ ఉండు, అందులో నువ్వు మాస్టర్ అవుతావు. ఎస్ ఆర్ నో? కీప్ కన్సిస్టెన్సీ. అది చాలు. నాకు లక్కలేదు. ఇంకో చాలా మంది ఇల్లు ఎంతమంది మ్యాథ్స్, సో ఇల్లు ఎంతమంది నాన్ మ్యాథ్స్ అమ్మా? నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ సెషన్లో ఎంతమంది నాన్ మ్యాథ్స్? థ్యాంక్స్ సూర్య. ఎస్, ఫస్ట్ మన సిగ్గు ఉండాలి. ఎక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఉండదు. చిన్నప్పుడు మ్యాథ్స్ కదా నువ్వు. ఓకేనా? ఇది క్వాంట్, మ్యాథ్స్ సంబంధం లేదు. ఎప్పుడు చెప్పద్దు నాన్ మ్యాథ్స్ అని. ఓకేనా? నా విషయంలో మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ బాగా చేస్తారు. వై? బికాస్ వీడికి రాకపోవడం వల్ల ఎవ్రీ పాయింట్ బాగా నేర్చుకుంటాడు. ఈ మ్యాథ్స్ బలుపు వచ్చు కదా అని, అది. ఓకేనా? మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఏముండదు మనకి. నేర్చుకున్న బేసిక్ బాగా నేర్చుకు సరిపోద్ది. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఈ సెషన్ వచ్చింది అనుకుంటున్నానమ్మా. మై నేమ్ ఇస్ సత్య. మళ్ళీ కలుద్దాం రేపు మరి. సీ టుమారో. ఓకేనా? రేవంత్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, టైటిల్ మెన్షన్ చేస్తారు, ప్రాబ్లం లేదు మీకు. మీరు ఎన్ని అవర్స్ వినగలరు? ఆకుండా 4-5 అవర్స్ వినగలరా క్లాస్? మీకు మెన్షన్ చేస్తారమ్మా 4 అవర్స్.
ఎస్ ఓకే, కుమేద్దాం అయితే మరి. అలాగైతే కష్టం రాజేష్, జాబ్ రాలేదు మనకి 2-3 గంటలు అంటే. ఇంకేంటో చెప్పు సార్ మళ్ళీ అనమాట. గట్టి కూర్చోవాలి, ఏజ్ ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ మళ్ళీ కలుద్దామా? బాయ్, సైనింగ్ ఆఫ్, సత్య. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం రేపు. ఓకేనా? బాయ్. వెయిట్ ఏ మినిట్. ఇంకా ఉన్నారా సార్? యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నాను, టైమ్స్ సెట్ కాదు, అందుకే టైం టేబుల్ చెప్తారా మ్యామ్? వీళ్ళు మెన్షన్ చేస్తారు, మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా? కలుద్దాం మరి. సార్ అది ఎండ్ చేయనా సార్? ఇది వస్తున్నారు సార్, రండి సార్. వెయిట్ చేయడమా? అందరూ వెయిట్ చేయండి. బయట వచ్చి ఆన్ చేస్తాను. ఇప్పుడు వాయిస్ వస్తుందా? ఎప్పటి నుంచి కంటిన్యూగా ఉంటాయి క్లాస్? ఉంటాయి పక్క. డైలీ ఎన్ని అవర్స్ క్లాస్ ఉంటుంది సార్? మొత్తం మీకు మెన్షన్ చేస్తారు, మా ప్రాబ్లం లేదు, మీకు యాప్లో మెన్షన్ చేస్తారు మీకు. మనం ఎలా చేద్దామంటే ఒక ఆర్డర్లో వెళ్దాం, ఒక ఆర్డర్లో వెళ్ళి చంపేద్దాం మనం. ఓకేనా? సెషన్ ఇస్ క్లోజ్ సార్. లేదన్నా ఇంకా ఉంది అడ్వాన్స్. వెయిట్ అన్న, వెయిట్ ఏ మినిట్. సెషన్ ఇంకా ఉంది, సెషన్ ఇంకా ఉంది. వెయిట్ చేయండి, ఇంకో ఫ్యాకల్టీ వస్తారు మనకి. క్లోజ్ కాదు. డైలీ ఎన్ని అవర్స్ క్లాస్ ఉంటుంది సార్ చెప్తారమ్మా? మీకేం డౌట్స్ ఉన్నాయా? నేను క్లారిటీ ఇస్తాను. డౌట్స్ ఉన్నాయా మీకు? సో మెన్షన్ చేయండి సార్, నేను చెప్తాను. నేను మీకు డౌట్స్ ఉన్నాయా? నేను మెన్షన్ చేయండి, చెప్తాను సార్. ఇంకో ఫ్యాకల్టీ వస్తారమ్మా, వెయిట్ చేయండి. వస్తారా? మీ డౌట్స్ ఏమున్నాయా? నాకు క్లారిటీ ఇవ్వండి. వెయిట్ సమ్ టైం, ఇంకో ఫ్యాకల్టీ వస్తారు మళ్ళీ. ఇప్పుడు మీకు సెకండ్ పేపర్ క్లారిటీ ఇస్తారు. ఓకేనా? ఉంటాయమ్మా, ఉంటాయి. భారత మేడం క్లాస్ ఉంటాయి, రికార్డ్ క్లాస్ అవైలబుల్ ఉంటాయి సార్. ఉంటాయమ్మా, ఈ క్లాస్ వాళ్ళు రికార్డ్ అయ్యి మీకు అందులో ఉంటాయి. క్లాస్ టైమింగ్స్ మీకు మెన్షన్ చేస్తారమ్మా గ్రూప్లోనే. ఈ రోజు నుంచి ప్రాబ్లం లేదు, మీకు ముందే వస్తుంది, మెసేజ్ వస్తుంది మీకు యాప్లోనే. వాట్సాప్ గ్రూప్ ఏమైనా క్రియేట్ చేస్తారా సార్? ఎస్ అమ్మా, కళ్యాణ్ క్రియేట్ చేస్తారు. మీకు అన్ని గ్రూప్స్ ఉంటాయి, మీకు యాప్లోనే అన్ని ప్రొవైడ్ చేస్తారు. గ్రూప్స్ కానీ అవన్నీ కూడా నోటిఫికేషన్ అన్ని వస్తున్నాయి మీకు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి సిలబస్ కవర్ అవుతుందా? పక్కా షూర్ అమ్మా. వాయిస్ రావట్లేదు అందుకనే. ఇది వీడియో క్లారిటీ ఒకటిని, ఇది బ్లర్ వచ్చేస్తుంది. ఏదో ఎవరు లేరు కదా, బ్లర్. పర్లేదు, ఇప్పుడు ఇంకా అయిపోయింది, వస్తారు కదా. మనుషులు ఉంటే బాగుంది ఇక్కడ, వాయిస్ బ్లర్ రాదు ఇక్కడ. నాయిస్ ఉంటుంది సమ్ టైమ్స్. మీరు ఏం చేస్తారంటే 2 బుక్స్ పెట్టుకోండి అమ్మా, 2 బుక్స్.
ఆ బుక్స్ బాగా రాసుకోండి, నోట్స్ బాగా రాసుకోండి, క్లారిటీ చెప్పుకుందాం మనం, ఓకేనా? రేపు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవ్రీడే క్లాస్లు ఉంటాయి మీకు యాప్లోనే. మేడం కూడా ఏంటంటే లో కాస్ట్ కింద బెస్ట్ కంటెంట్ మీకు ఇస్తున్నారు, కాబట్టి మీరు అసలు మిస్ అవ్వద్దు దేన్ని కూడా, ఓకేనా? 50 మెంబర్స్. వాయిస్ లేకపోతే ఇప్పుడు మీరు కాల్స్ వాడతారు కదా, వాటిని మేడం హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఐ బ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందన్న మీ యొక్క ఎదురు చూపులు ఈ రోజుకి తెరబడ్డాయి. సో మీకు క్లాసెస్ అనేవి చాలా బెస్ట్గా ఉంటాయండి, దెర్ ఇస్ నో డౌట్. ద జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్యాకల్టీస్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసి అవి కూడా క్లాసులు షెడ్యూల్ పెడతాము. సో అట్ ప్రజెంట్ అయితే మన సార్ ఒకరు అవైలబుల్గా ఉండడం వల్ల సార్ క్లాస్ పెట్టాను. జిఎస్ సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవుతాయి. ఎవరైతే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 టీచ్ చేస్తారో సేమ్ టీం మీకు టీచ్ చేస్తారు, ఓకేనా? మీకు ఇప్పుడు షెడ్యూల్ అనేది ఈరోజు 8-9 వరకు యాప్లో వస్తుంది. ఇఫ్ నాట్ గెట్ షెడ్యూల్, ఒకవేళ రాకపోతే ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీ దగ్గర ఉంటే. మనకి బోర్డు మీద కూడా రాస్తాను నేను నెంబర్స్. వాటికి మీకు ఏమైనా ఎంక్వైరీ డౌట్స్ ఉన్నా కానీ మీరు దానికి కాల్ చేసి అడగవచ్చు మీరు, ఓకే? ప్లస్ ఓకే ఓకే, ఇక్కడ నెంబర్ ఇస్తున్నా సార్, 8179-100-389. ఈ నెంబర్కి మీరు లేదనంటే ఇంకో నెంబర్ కూడా ఇస్తాను. ఈ 2 నెంబర్లలో దేనికైనా చేయొచ్చు. 4455. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. అలాగే ఎవరైనా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే అడ్మిషన్ తీసుకోండి. ఆఫర్ అయితే ఈరోజు ఎండ్ అవుతుంది. అది 50% ఆఫ్తో నడుస్తుంది మీకు అట్ ప్రజెంట్ అయితే మీకు యాప్లో. సో ఈ ఒక్క రోజుకే ఉంటుంది, రేపటి నుంచి అది మారుతుంది, ఓకేనా? సో మనకి ప్రతిదీ మనం ఏదైతే ప్రామిస్ చేసామో అవన్నీ మీకు టెస్ట్లు, మెటీరియల్స్ అండ్ క్లాసెస్ అన్నీ ఇన్ టైంలో అప్లోడ్ అయిపోతుంటాయి. సో ఈ సర్వీస్ని అయితే యూటిలైజ్ చేసుకొని మీరైతే సర్వీస్ క్రాక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.